నాకు మెడిసిన్ చదవడం ఇష్టం లేదు నాన్న. టెన్నిస్ ప్లేయర్ అవుతాను. నీ కెరీర్ ఎలా ఉండాలో నిన్ను కన్నవాళ్ళు మాకు తెలుసు. మా ఇష్ట ప్రకారమే చదవాలి. చిన్నప్పటి నుంచి నాకు ఏది ఇష్టమో అదే కొనిచ్చారు. లైఫ్ లాంగ్ జర్నీ చేయాల్సిన కెరియర్ని మాత్రం మీరే డిసైడ్ చేస్తున్నారు. నేను డాక్టర్నే, మీ మమ్మీ డాక్టరే. నువ్వు డాక్టరే అవ్వాలి, అర్థమైందా? అది కాదు నాన్న. ఆర్గ్యూ చేయకు, చెప్పించేయి. నాకు సోషల్ ఇష్టం అంటే మీరు వినరు. బీటెక్లోని మ్యాథ్స్ నా వల్ల కాదు, నేను చదవలేను. చదువును అండంలో ఉండే పట్టుదల చదవటంలో పెడితే మ్యాథ్స్ అవే వస్తాయి. నా మాట వినండి నాన్న, ప్లీజ్. వినను నేను చెప్పిన కోర్సు చదివి మన దేశంలో రోజుకి 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి కారణం ఎవరు? ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల, విద్యార్థుల? వీళ్ళెవ్వరూ కాదు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఒత్తిడే వీటికన్నిటికీ కారణం. ఆ ఒత్తిడిని నివారించాలన్నదే మా ఈ ప్రయత్నం. It's my life. బైకుని స్పీడుగా నడపడం, టైముని వేస్టుగా గడపడం తప్పని మాకు తెలుసు. కాలేజ్కి బంక్ కొట్టడం, మ్యాట్నీకి జంప్ అవ్వడం తప్పని మాకు తెలుసు. పేరెంట్స్ గా మీకు తెలుసని మాకు తెలుసు. మా జీవితమే మా ఇష్టం. It's my life, my life, my life. 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 It's my life. ఏ స్కూల్లోనైనా, ఏ కాలేజీలోనైనా ఎల్కేజీ నుండి పీజీ వరకు క్లాస్ రూమ్లు ఇలాగే ఉంటాయి. ఫస్ట్ బెంచ్ చదువుల కోసమే పుట్టినట్టుంటారు. మిడిల్ బెంచ్ వీళ్ళ పేరెంట్స్ ఫోర్స్తోనో లెక్చరర్స్ ఫోర్స్ వల్ల తప్పదన్నట్లు చదువుతారు. ఇక లాస్ట్ బెంచ్ వీళ్ళకి బ్లాక్ బోర్డ్తో పాటు క్లాస్ రూమ్ మొత్తం కనిపిస్తుంది. అందువల్లే వీళ్ళకి చదువు కన్నా సొంత ఆలోచనలు ఎక్కువ. లోకేష్ బిజినెస్ మ్యాన్, అమర్ స్పిన్ బౌలర్, శిరీష ఫ్యాషన్ డిజైనర్, తిరుపతి చెఫ్. ఈ నలుగురు అలా అవ్వాలనుకుంటున్నారు. ఈ నలుగురికి ఫస్ట్ బెంచీలోని ఇద్దరితో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. వీడి పేరు రవి. స్టేట్ ర్యాంక్ కొట్టి పేపర్లో ఫోటో చూసుకోవాలని కష్టపడి చదువుతుంటాడు. ఈ అమ్మాయి తాన్య, చదువుతో పాటు ఫ్యూచర్ విజన్ ఉన్న అమ్మాయి. లాస్ట్ బెంచ్లో ఉన్న లోకేష్కి, ఫస్ట్ బెంచ్లో ఉన్న తాన్యాకి చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది. అది ఎప్పుడు జరిగిందో, ఎలా జరిగిందో మీకు మాకే కాదు వాళ్ళకి తెలీదు. రేయ్ తిరుపతి, నోట్ చేసుకోమంటే దిక్కులు చూస్తున్నావేంట్రా? సార్ ఫ్రంట్ బెంచ్ రాసుకుంటున్నా కదా, దాన్ని మేము జిరాక్స్ తీసుకుంటాను సార్. నువ్వు ఒక్కడే నోట్ చేసుకోరా, మిగతా వాళ్ళు జిరాక్స్ తీసుకుంటారు. లోకేష్, ఐ మీన్ పోలీస్ స్టేషన్. అరే మన సీన్ గార్డ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారా? అందరికి SMS లిస్ట్ వచ్చేసేయండి. సరేరా.
రే సీను ఏమైందిరా? లోకేష్, నిన్న రాత్రి నేను గీత మూవీ నుంచి వస్తుంటే పోలీసులు పట్టుకున్నారు. రాత్రంతా ఇక్కడ ఉంచారు. ఏంటి సార్ ఇది? అర్ధరాత్రుల పూట రోడ్ల మీద సిక్కాలు కొడితే అరషేరు, పైగా అడిగితే మేము ఎప్పుడైనా ఎక్కడైనా ఏ టైంలోనో తిరగచ్చని మాకే రూల్స్ చెప్తారా? అందుకే మా పోలీస్ రూల్స్ చూపెడదామని తెచ్చాం. మీరు ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు సార్. మీ పోలీసుల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. డబ్బున్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి వంగి వంగి సలాం చేస్తారు. అదే ఓ సామాన్యుడు స్టేషన్కి వస్తే కనీసం కూర్చోమని కూడా చెప్పరు. ముందు మీరు ప్రజల్ని గౌరవించడం నేర్చుకోండి సార్. అప్పుడు అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ఏటా ఏదంత లేవు, నా స్టేషన్కి వచ్చి నాకే క్లాసులు బిక్తావా? లోపలేసి మక్కరగడిస్తా. మనుషులు ఎంతున్నారనేది కాదు సార్, వాళ్ళ లోపల దమ్ ఎంతుందనేది చూడాలి. యూనిటీయే మా స్టూడెంట్స్ బలం. 2 అరెస్ట్ చేస్తే 6 వచ్చాం. 6 పిలిస్తే ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు? మా వాళ్ళని రిలీజ్ చేయకపోతే వేలు లక్షలు వస్తూనే ఉంటారు. రిస్క్ చేయకండి సార్. రేయ్, నాకే వార్నింగ్ ఇస్తావా? నిన్ను వాట్ ఇస్ దిస్? ఎవరు వీళ్ళంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ వీళ్ళు అర్ధరాత్రులు తిరుగుతున్నారండి. ఏమనంటే రూల్స్ మాట్లాడుతున్నా సార్. ఏంటి ఇది? వేరే కేసులు లేనట్టు చిన్న విషయానికి రాత్రి అంతా స్టేషన్లో ఉంచుతావా? స్టూడెంట్ లైఫ్లో ఇవన్నీ కామన్. చూసి చూడనట్టు పోవాలి. మీరంతా వెళ్ళిపోండి. రేయ్, నువ్వు ఇంకేం టెన్షన్ పడకు, ఓకేనా? థ్యాంక్స్ రా. మీరంతా లేకపోయి ఉంటే, ఓ గాడ్, మీడియా వాళ్ళు పెద్ద సీన్ క్రియేట్ చేసేవాళ్ళు. మా డాడీ హార్ట్ పేషెంట్, తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఆక్సిజన్ లో మేమంతా ఉండగా మీ డాడీకి ఏం జరుగుతుంది చెప్పు? ఎస్, లైఫ్ లో ఫ్రెండ్ లేకపోతే ఏమీ లేనట్టే, ఫ్రెండ్ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఫ్రెండ్ ఈస్ ఎవ్రీథింగ్. One plus one two, మా స్నేహమేగా true. 2 plus 2 4, మా స్నేహమేగా more. 3 plus 3 6, మా స్నేహమేగా face. లెక్కల కందనిదేరా, ఫ్రెండ్షిప్ ఒకటే కదరా, రెక్కలు తొడిగినదేరా. ఫ్రెండ్షిప్ ఒకటే కదరా, దిక్కులు 4 దాటినది దాటినది, అరచుక్కల గోటను చేరినది చేరినది. 1 plus 1 2, మా స్నేహమేగా true. 2 plus 2 4, మాలో స్నేహమేగా more. రీజన్ అడగనిదే ఫ్రెండ్షిప్, సీజన్ చూడనిదే ఫ్రెండ్షిప్, క్యాస్టు కలరు క్యాషు ప్లేసు క్యారు చెయ్యనిదే ఫ్రెండ్షిప్. ఆడామగ తేడానే లేక అడుగు కదుపునది ఫ్రెండ్షిప్. మారుతుంది ట్రెండ్, మారబోడు ఫ్రెండ్, మన గుండెలోన తను బ్లెండ్. ఫ్రెండ్ కాడు ఎండ్, లెక్కల కందనిదేరా, ఫ్రెండ్షిప్ ఒకటే కదరా, రెక్కలు తొడిగినదేరా. ఫ్రెండ్షిప్ ఒకటే కదరా, దిక్కులు 4 దాటినది దాటినది, అరచుక్కల గోటను చేరినది చేరినది. 1 plus 1 2, మా స్నేహమేగా true. 2 plus 2 4, మాలో స్నేహమేగా more. నీ పక్కన స్నేహితుడుంటే నడిపిస్తున్నాడని అర్థం, నీ ముందర స్నేహితుడుంటే రక్షిస్తున్నాడని అర్థం. నీ వెనకే స్నేహితుడుంటే గమనిస్తున్నాడని అర్థం. నీతో తను లేకపోతే నీకై నిత్యం ఆలోచిస్తున్నాడని అర్థం. 1 plus 1 2, మా స్నేహమేగా true. 2 plus 2 4, మా స్నేహమేగా more. 3 plus 3 6, మా స్నేహమేగా face. లెక్కల కందనిదేరా, ఫ్రెండ్షిప్
ఫ్రెండ్షిప్ ఒకటే కదరా రెక్కలు తొడిగినదేరా ఫ్రెండ్షిప్ ఒకటే కదరా దిక్కులు 4 దాటినది అరచుక్కల గోటను చేరినది ఇదిగో వస్తున్నానండి. హాయ్ డాడ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంట్రా కాలేజ్ లేదా ఈరోజు? అంత కరెక్ట్గా ఎలా చెప్పావుక? కాలేజ్ ఉంటే 9ంటికి లెగుస్తావు, కాలేజ్ లేకపోతే 7ంటికి లెగుస్తావు. నీ సంగతి నాకు తెలీదా? ఇంట్లో అందరూ విన్ని మరీ గారాబం చేస్తున్నారు. ఏంటి, నిన్ను పాకెట్ మనీ అడగలేదని ఫీల్ అవుతున్నా? నువ్వు అడిగినా నా దగ్గర క్యాష్ లేవు, అందుకే నేను ఈ కార్డు తీసుకున్నా. ఒరే టిఫిన్ తినకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? ఒకరోజు ఇడ్లీ ఒకరోజు ఉప్మా, నువ్వే తిను. హలో, వచ్చేస్తున్నా. జస్ట్ 5 minutesలో అక్కడ ఉంటా. ఏయ్, నేను వెళ్ళగానే బుక్ మూసావో చంపేస్తా. అదేం లేదక్క, బాత్రూమ్కి వెళ్ళినా బుక్ తీసుకొని వెళ్తాను. అంతొద్దు, మార్క్స్ తగ్గితే అప్పుడు చెప్తాను నీ సంగతి. హలో డాడీ, గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ అయిందా? ఇప్పుడే అయిందమ్మా, టీ తాగుతున్నాను. ఏంటమ్మా హాలిడే రోజు కూడా ఆడావిడి, ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను డాడీ, బాయ్. ఓకే. ఏయ్, వచ్చాక క్వశ్చన్స్ అడుగుతాను. చదువుతూనే ఉన్నాను. నేనే బస్సు రెడ్డి, చెప్పు. నేను సంతకం పెట్టినాయా? నేను ఏలు ముద్ర వేస్తాను. ఇతనికి చదువు రాదు, వచ్చినట్టు బిల్డప్ ఇచ్చి ఇరుక్కుపోతాడు. అమ్మా, ఆ కుక్క చావా ఏళ్ళు కూడా వదిలిపెట్టలేదు. ఏమన్నా తాగుతారా? ఏం తాగమంటావే? కట్లు కట్టిన డాక్టర్ ఏమో గ్లూకోజ్ తాగు, కొబ్బరి నీళ్ళు తాగు అంటాడు. ఫ్యామిలీ డాక్టర్ ఏమో నీకు షుగర్ రా, మంచినీళ్ళు తాగమంటాడు. నా సావుకొచ్చింది ఆ కుక్క చావా. భలే ఉన్నాడు క్రికెట్ బ్యాట్స్మెన్ ప్యాలు కట్టుకున్నట్టు. ఒరేయ్, కట్లు కట్టుకొని నేను ఎడుతుంటే నీ క్యామిడీగా ఉందంటారా? క్యామిడీగా అసలు ఏం జరిగింది నాన్న? ఏం జరిగిందా? ఇది జరిగింది నిన్న. మీ అమ్మ ఇంతవరకు నీకేం చెప్పలేదా? లేదే. అంతేలేరా, మీ ఇద్దరికి కావాల్సిన డబ్బులు కాదు, నా గురించి మీరు ఎందుకు పట్టించుకుంటారు? అది సర్లే, అసలు ఏం జరిగి చచ్చిందో నేనే చెప్పు చేస్తాలే. నిన్న ఏందది? ఆ బెంగళూరు వైట్ ఫీల్డ్ కాడ స్థలమా? అది మన ఇద్దరం పోయి మాట్లాడదాంలే. వారిని పాసుకోవాలి, మన ఇద్దరు బాబో. ఇదిగో, నేను సాయంత్రం ఆఫీస్కి వచ్చినప్పుడు మాట్లాడతాను. కడుపు బుర్ర అవుతుందా? నువ్వు ఫోన్ పెట్టే ముందు ఓరి నీ పాసుకోవాలా, కడుపు బుర్ర అవుతావు. డ్రైవరు పక్క పెట్టబోయే బండి, పక్క పెట్టు. అబ్బాబాబా, ఈ సొగర తగలబడ బండి ఏడ పడితే ఆడ ఆపడం అయిపోతుంది కదా. మిస్టర్ 500 ఫైన్ కట్ట. ఫైన్ కట్టాలా? ఎందుకు? ఇచ్చల పాసు పోయిరాదు, జరిమానా 500 రూపాయలని తాటికాయన అక్షరాలతో గోడ మీద రాశారు, కనిపించట్లేదా? మనకు చదువు రాదని తెలిస్తే ఇతను ముందు అలసైపోతాం. ఎట్టాగైనా మేనేజింగ్ చేయాలి. పాస్ పోసుకుంటే ఫైన్ కట్టాలని గోడ మీద రాసి ఉంది. మేము చదవలేమనుకుంటున్నారా, చదువు రాదనుకుంటున్నారా? ఇదిగోండి 500. చూడండి మాస్టారు, మేమంటే ఎడ్యుకేషన్ కాబట్టి సరిపోయింది. అదే చదువు రాని వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్ మీద సిగరెట్ తాగకూడదని ఇంటూ మార్క్ కట్టేస్తారు, గోడ మీద కూడా ప్యాస్ పోసుకోకూడదని ప్యాస్ మార్కు. బాగుండదులేండి, నేను వెళ్ళొస్తానే. రసీదు తీసుకో. పొట్టపురమే బాబు. అరే రసీదు తీసుకోమంటే నువ్వు ఉండవే బాబు. పొట్టపురం చూస్తుంటే రసీదు పడదు. ఇంటాడు ఎవరు గాని నాలాంటి షుగర్ పేషెంట్లు ఇబ్బంది పడతారని సినిమాల్లో పెట్టినట్టు ఇక్కడ కూడా బోర్డు పెట్టాడు. ఇక్కడే పోసేసుకుంటా. వత్తరా. అబ్బా, ఈయన ఎవరో చాలా మంచోడు కదా. మోతి మోతి ఎవరు? కుక్క. కుక్క? క్యాచ్ మోతి, అదిరా సంగతి. కుక్క కరిచింది. కుక్క ఏం పేస్ట్ వాడుతుందో తెలియదు కానిరా, పొళ్ళు మాత్రం ఏమో స్ట్రాంగ్ ఉన్నాయి అనుకో. కండలు మొత్తం పీకి పెట్టిందిరా. హలో, చెప్పరా, వస్తున్నా. బయటికి వెళ్తున్నా డాడీ. పురే, బయటికి వెళ్తే వెళ్ళావు కానీ ప్యాస్ మాత్రం ఇంట్లోనే పోసుకొని వెళ్ళు. బయటికి వెళ్తే కుక్కలు, ఆంటీలు, పోలీసులు చాలా పేపలంగా ఉందరా. సర్లే బాయ్. నా మాట ఏమండి, ఏమైనా తింటారా? 2 కుక్క బిస్కెట్లు తెచ్చిపెట్టు. అది టీవీలో అండి. టీవీలోనా? దానికి కట్టే తల్లే. చూస్తున్నాను నేను.
కుక్క. ఈసారి 6 బాల్కి 6 వికెట్లు తీసి ఓల్డ్ రికార్డ్ కొట్టాలి. అరే నాకు మెసేజ్ వచ్చిందిరా, నేను లాటరీలో $5 million గెలిచానని. నాకు వచ్చింది మెసేజ్, బెంజ్ కార్ గెలిచానని. అక్కడికి వెళ్తే ఉన్న స్కూటర్ పోయింది. ఆ మెసేజెస్ అన్ని ఫేక్, నమ్మకూడదు. అవునరా, అలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఏ దేవుడో ప్రత్యక్షం అవ్వాలి. ఆహా, అదే దేవుడు నాకు ప్రత్యక్షం అయితే ఈ రాష్ట్రాన్ని నేను ఫుడ్ మినిస్టర్ గా కోరుకుంటాను. ఎందుకంటే ఎనీ 5 స్టార్ హోటల్ నుంచి నాకు ఇష్టమైన ఫుడ్ తెప్పించుకొని తినచ్చు కదా. నేనైతే వీసా, పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్స్ తో సంబంధం లేకుండా ప్రపంచం అంతా ఫ్రీగా తిరగడానికి పాస్ అడుగుతాను రా. అప్పు అమ్మాయిలు మీరైతే ఏం కోరుకుంటారు తల్లి? గోల్డ్ రింగ్స్, బ్యాంగిల్స్. కాదు, నాగార్జున, మహేష్, ఎన్టీఆర్ వీళ్ళ గోల్డ్ యాడ్స్ లోని బంగారం అంతా నా కావాలని కోరుకుంటాను. నేనైతే నాకు 100 years వచ్చాక కూడా ఇంతే యంగ్ గా గ్లామరస్ గా ఉండాలని కోరుకుంటాను. నాకు పాకెట్ సైజ్ లో ఉండే ATM మిషన్ కావాలి, దాని నుంచి ఎప్పుడు మనీ వస్తూనే ఉండాలి. తప్పు నాయనా, దేవుని అలాంటి కోరికలు కోరుకోకూడదు. అబ్బచ్చా, మరి మీరైతే ఏం కోరుకుంటారా? మంచి బుద్ధి ఇమ్మని కోరుకుంటాను. ఎవరికేం లేదో అదే కదా సార్ కోరుకుంటారు. అంటే నాకు బుద్ధి లేదనే? చెచ్చే, మీ నోట్లో నోరు పెట్టినందుకు నా జుట్టు నేను పీక్కోవాలి, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఏయ్ చదువు. హాయ్ తాన్యా. రేయ్, ఫోన్ కట్ చేశానంటే మాట్లాడడం ఇష్టం లేదనేగా మళ్ళీ దొడ్డిదారిలో SMS ఇస్తావెందుకు? అంటే నువ్వే గుర్తొస్తున్నావు తాన్యా, అందుకని. 2 days లో ఎగ్జామ్స్ పెట్టుకుని ఏంట్రా ఇది? బుక్ తీసుకొని చదవరా, లేకపోతే ఫెయిల్ అవుతావు. తాన్యా అది. ఇంకేం చెప్పొద్దు. లక్ష్మి, ఏంటండి? నా జెర్కిన్ కనిపించట్లేదు. అక్కడే ఉంది చూడండి. నువ్వేంటే ఆ ఫ్యాషన్ బుక్స్ ముందేసుకుని కూర్చున్నావు? ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, చదువుకోవచ్చుగా. నాకు తెలుసులే అక్క. సరే, లంచ్కి ఏం చేయమంటావు? పిజ్జా ఆర్డర్ ఇచ్చింది. పిజ్జాలు, బర్గర్లు తింటే హెల్త్ పాడవుతుందని టీవీల్లో, పేపర్లో వాళ్ళు మొత్తుకుంటున్నారు. అదే టీవీ పేపర్లో అన్నం విషంతో సమానం అని చెప్తున్నారు. తినడం మానేస్తున్నావా? కౌంటర్లు బాగా ఇస్తావు. శిరీష, రన్నా ఆంటీ. చెప్పండి. స్వీటీకి ఈరోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది. ఫ్యాషన్స్ గురించి నీకు బాగా తెలుసు కదా, కొంచెం దీన్ని రెడీ చేస్తావని తీసుకొచ్చాను. ఓకే ఆంటీ, నేను రెడీ చేస్తాగా. రా. నీకు ఫస్ట్ ప్రైజ్ గ్యారంటీ. థ్యాంక్స్ అక్క. వస్తాను శిరీష. ఓకే ఆంటీ. రామా. ఎవరు బావా? అనిల్ కుంబ్లే, మన ఇండియన్ టీంలో మెయిన్ స్పిన్నర్. లెగ్ బ్రేక్ వేసాడంటే వికెట్ ఎగిరిపోవాల్సిందే. ముత్తయ్య మురళీధరన్, రైట్ ఆర్మ్ బౌలర్. ఆఫ్ బ్రేక్ వేసాడంటే ఎటు నుంచి ఎటు తిరిగితే ఎవ్వడికి అర్థం కాదు. ఆస్ట్రేలియా గ్రేట్ స్పిన్నర్ షేన్ వార్న్. నేను ఏదో ఒక రోజు నేషనల్ టీంకి సెలెక్ట్ అవుతా, వీళ్ళలాగే వండర్స్ క్రియేట్ చేస్తా. బావా, నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా, క్రికెట్ అంటే ఎక్కువ ఇష్టమా? అదేం పిచ్చి ప్రశ్నే, అది గేము, నువ్వు మనిషివి, నీకు దాని పోలికేంటి? అయినా నువ్వు ఇంకా 10th క్లాస్. నేను ఇష్టమా, అది ఇష్టమా, ఇది ఇష్టమా, ఇవి అడగడం ఇంకా చాలా టైం ఉంది. కరెంట్ బిల్ ఎంత వచ్చిందంటే? ఏమే కరెంట్ బిల్ చూసా ఎంత వచ్చిందో? 3000 వచ్చింది. ఆ గ్రేజర్స్ ఆన్ చేసి వదిలేస్తారా ఏంటి? మాకేం పని, ఇంట్లో అందరూ చన్నీళ్లే పోసుకుంటారు, తమరొక్కరే వేణీళ్ళు పోసుకునేది. అదేదో మీరే చూసుకోండి. ఓర్ని హాట్ వాటర్ వాడేది మనం ఒక్కలమేనా? దొరికిపోయాం దీనికి. బావా నాన్న. రేయ్, ఎవరు లేనప్పుడు ల్యాప్టాప్ చూడ్డాలు, పెద్దోళ్ళు వస్తే మూసేయటాలు, ఇవి కాదురా. డిసిప్లిన్ ఉండాలి. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయా, బాగా చదువుకోవాలి. ఇలా పడుకోవటం కాదు, జీవితంలో నిలబడాలి నీ కాళ్ళ మీద. ఎప్పుడు బాగుపడతారో వీళ్ళు. అబ్బో, ఎరా తిరుపతి, చదువుతున్నావా? చదువుతున్నా నాన్న. ఆ చదివినంత చదువు పరీక్షల్లో బిట్లు అందించడానికి ఎట్టగా ఉండగా. ఏమన్నా గాని నీ కృషి, నా పట్టుదల 2 కలిపితే CI డిగ్రీ కావాలా. అర్థమైందా? చదువు. నన్ను చూస్తావేంద్రా, చదువు. సరే. ఏమై
తాన్యా కొంచెం చూపించే. హే తాన్యా, రేయ్ కొంచెం చూపించరా. ఏంట్రా చూపించేది? చూడు, వైట్ పేపర్ నేను కాపీ కొడతావు. శిరీష ఏమైనా రాసావా? నా కెపాసిటీ తెలిసి అడుగుతున్నావా? సింగిల్ వర్డ్ కూడా రాయలేదు. డోంట్ వర్రీ సార్, మీరు నా ఫ్లాట్ గురించి చూసుకుంటానన్నారు కదా, మీ వాడి బిట్స్ గురించి నేను చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడకుండా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను తీసుకోలేనండి. ఇక్కడ మా వాడు పరీక్షలు రాతుంటే నేను ఇంటికి పోయే కూర్చోలేను, తినలేను, నిద్రపోలేను. అందుకని దగ్గరుండి మా వాడికి బిట్లు నేనే ఇచ్చాను అనుకోండి, తృప్తిగా ఉంటది, హాయిగా ఉంటది. ఏమంటారు? సరే వెళ్ళండి. అలా అన్నారు, బాగుంది. వస్తానండి, ఈ ఇస్తానండి. తిరుపతి ఏంటి ఉండవే, మా బాబు బిట్లు తెస్తా అన్నాడు, కాస్త ఆగు. తీసుకోండి. సార్ 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 ఏందయ్యా నీది? నీకు ఇచ్చులా? అటు చూడండి సార్. అదిగో వస్తుంది. ఎవరు? స్క్వాడ్ సార్. స్క్వాడ్ అంటే బిట్లు అందించే వాళ్ళు పట్టుకొని జైల్లో వేస్తారు. అమ్మో, ఈ చదువు నా సాగుకు వచ్చిందే. ఇదిగో మళ్ళీ డీల్ క్యాన్సిల్. నేను వస్తానే, అసలు నేను ఇక్కడికి రానేలే. ఈ డీల్ నా కొంప ముంచేటట్టుంది కదా. తాన్యా, తాన్యా ప్లీజ్, అందరం తింటున్నామే, చూపించవే. ఓకే. లోకేష్, ఏం డాడీ ఎగ్జామ్స్ ఎలా రాసావు? సూపర్ గా రాశాను, పాస్ గ్యారంటీ. సూపర్ గా రాయడం అంటే పాస్ కావడం కాదు, ఫస్ట్ క్లాస్ రావటం. నేను పాస్ అవడమే గొప్ప. అచ్చరే, ఎంసెట్ సంగతి ఏమిటి? ఎంసెట్ చూద్దాంలే డాడీ. చూద్దాంలే ఏంట్రా, ఈ 4 రోజులు తిరుగుళ్ళు అవి కట్టిపెట్టి ఎంట్రన్స్ కి బాగా ప్రిపేర్ కా. సరే డాడీ. రేయ్, నేను చెప్పింది నీకు ఇంకా అర్థం కాలేదనుకుంటా. అర్థమైంది, లోపలికి వెళ్ళమనేగా. హోప్లెస్ ఫెలో, వెధవ తిరుగుళ్ళు వీడును. బయట తిరిగినవారు. రే అమర్, ఎంసెట్ ర్యాంక్ మీదే నీ ఫ్యూచర్ నా ఎక్స్పెక్టేషన్స్ ఆధారపడి ఉన్నాయి. అది గుర్తుంచుకుని మంచి ర్యాంక్ కోసం ట్రై చేస్తాను మామయ్య. సరేనా? సరే అంటే కాదు. ఏమయ్యా, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుతున్నావా? గుద్ది సంపేద్దాం అనుకుంటున్నావా? రోడ్ని బాబు కాడదు అనుకున్నావా? కొద్దిలో తప్పిపోయింది కాబట్టి బతికిపోయావు. ఎవరు రేడు తప్పాడు చేసి నన్ను తిడతాడు? నువ్వే సడన్ గా టర్న్ తీసుకున్నావు. తప్పు మందే కదా మామయ్య. తప్పు మందారా, అందుకే ముందు నేనే తిట్టేసాను, లేకపోతే వాడు మన తిడతాడు. దానికేం గానీ నేను చెప్పింది బాగా బుర్రక ఎక్కించుకుని చదువు, అర్థమైందా? అలాగే. నిన్న పాకిస్తాన్ తో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో ఇండియా చిత్తు ఓడిపోయిందిరా. ఓడిపోయింది ఇండియా కాదురా, కేవలం 11 మంది ప్లేయర్స్, 100 కోట్ల భారతీయులు కాదు. ఇండియన్ క్రికెట్ టీం ఓడిపోయిందనాలి. ఎగ్జామ్స్ 2 డేసే కదరా అయింది, హాలిడేస్ కూడా ఎంజాయ్ చేయకుండా ఎంసెట్, కేసెట్, టీ షర్ట్ అని చేపలతో ఉన్నట్టు తోమేస్తున్నారా. 1 వీక్ ఊరు వెళ్తా అంటే పల్లెటూరులో ఏముంది, గేదెలు, దోమలు, పేడలు తప్ప అంటున్నారా మా నాన్న. నాది సేమ్ సిచ్యువేషన్ రా. హాలిడేస్ లో లోకల్ టోర్నమెంట్ ఆడదాం అనుకున్నాను, కానీ మావయ్య పంపించట్లేదు. ఊపిరి ఆడనివ్వకుండా చదివిస్తున్నారా. ఎడ్యుకేషన్లో ఎప్పటికప్పుడు కొత్త టార్గెట్ సెట్ అవుతూనే ఉంటాయి. ఊపిరి ఆడకపోయినా, ఊపిరి ఆగిపోయినా పరిగెత్తాల్సిందే. ఎవరైనా ఏదో కాలేజీలో వైస్ ప్రిన్సిపల్ గా పనిచేశాడంట. ఆ కార్నర్ బిల్డింగ్ లేదు, ఆ పెంట్ హౌస్ లో కొత్తగా దిగాడు. ఓహో. హాయ్, ఐ గాట్ 90%. వాట్ అబౌట్ యూ? మాకు వచ్చింది, నాకు దానికి కలిపి. లోకేష్, నీకు? మా బాబు కాలేజ్ ఫీ 45,000 కట్టాడు. ఆయన ఫీల్ అవ్వకూడదని 45% తెచ్చుకున్నా. అందరికన్నా నేనే గ్రేట్ రా. ఆల్ సబ్జెక్ట్ లో కరెక్ట్ గా 35 మార్క్స్ తెచ్చుకొని న్యూ రికార్డ్ క్రియేట్ చేశా. నువ్వేంట డల్ గా ఉన్నావు? నాకు 94% వచ్చింది, కానీ నేను స్టేట్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశాను. పేపర్లో నా ఫోటో, టీవీలో నా ఇంటర్వ్యూ, ఇలా చాలా అనుకున్నాను. ర్యాంకులు స్టూడెంట్స్ చదువుని బట్టి కాదు, కోచింగ్ సెంటర్ కెపాసిటీని బట్టి డిసైడ్ అవుతాయి. మీ అందరూ తెలుసు కదా, మా వాడు ఇంటర్ పాస్ అయ్యాడు. ఇంటర్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇవే తీసుకోవే, పిల్లలకు బట్టలు వెళ్ళు.
తీసుకో. ఆ డ్రైవరు మా వాడు ఇంటర్ పాస్ అయ్యాడయ్యా. ఇల్లు సార్ నీకు ఇచ్చినా కదయ్యా. హోటల్ మేనేజర్ లైన్ లో ఉన్నాడు. ఓ హోటల్ మేనేజరా? హలో నమస్కారం నమస్కారం. ఇదిగో మేనేజరు, నీకు తెలుసుగా మా వాడు ఇంటర్ పాస్ అయ్యాడయ్యా. ఇంటర్ ఇవాళ రేత్రికి మీ హోటల్లోనే గ్రాండ్ లెవెలింగ్ లో పార్టీ ఇస్తున్నా. ఈ ఏర్పాట్లు చూసుకో. అలాగే సార్. ఇంతకు మీ వాడికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందేంటి? 35%. అబ్బో అంతొచ్చిందా? వచ్చింది కాబట్టి చదువుతున్నామండి. ఆ దిక్కుమాల స్క్వాడ్ వచ్చింది కానీ లేకపోతే మా వాడి మార్కులు చూసే మీకు కూడా మూర్చి వచ్చేది కదా అంట. అబ్బా నువ్వు పని చేస్తా, నువ్వు ఫోన్ పెట్టేసి నా పని చూడు. ఒరేయ్ ఎంత ఖర్చు అయినా పర్లేదురా, నిన్ను మాత్రం ఖచ్చితంగా పిఎం చేస్తాను, సీఎం చేస్తాను. చేసి నా బిజినెస్ లన్నీ నీకు అప్పగిచ్చి హాయిగా నిశ్చింతగా కన్నుమూతాను. మరి నేను పోయి నువ్వు పోయి అని చూసుకునేది ఎవరే? నువ్వు తాగు చదువుతా. మీకు కూడా ఆపుతారా? ఈ సీఎల్ ఎంసెట్ చేయడం నా వల్ల కాదు. నేను హోటల్ మేనేజ్మెంట్ కోర్సు జాయిన్ అవుతాను. జాయిన్ అయ్యి ఏం చేస్తావంట? వంట చేస్తా. కొట్టేనంటే చూడు, మన ఇంట్లో పని మనిషి కూడా చేసేదిరా వంట చేయడం కూడా పెద్ద చదివేనా? అది కాదు నాన్న. మనం తినే వంశంలో పుట్టాంరా, వండి వార్చాల్సిన అవసరం మనకు పట్టలేదురా. ఇదిగో వంట చేస్తాను అంటూ చదువుతానని పిచ్చి పిచ్చి ఒకడు ఆగావో చంపేస్తా నిన్ను. ఒకటే చదువుతున్నా, నువ్వు సీఏ చేస్తున్నావు అంతే. నువ్వు సీఏ చదవక్కర్లేదే, వంట చేస్తే చాలు. జరగవే, ఇందాక నుంచి పొట్టపురం చస్తున్నాను ఈ సుగర సావాని. శిరీష, ఏంటి బావా? ఓసారి ఇలారా. వినిపిస్తుంది, చెప్పండి. పిలుస్తున్నాం కదే, వచ్చి కూర్చో. ఈరోజు ఇద్దరు నన్ను కాన్సన్ట్రేట్ చేశారేంటి? ఈ డిస్టెన్స్ చాలా, వచ్చి ఒళ్ళో కూర్చోవాలా? చెప్పేది కూల్గా వినవే. నీ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, నీకు మంచి మ్యాచెస్ వస్తున్నాయి. సమ్మర్లో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడే నాకు పెళ్ళేంటక్క? నా ఏజ్ ఎంతని? ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనేది నా లైఫ్ అంబిషన్. అప్పటి వరకు నా పెళ్లి టాపిక్ ఎత్తొద్దు. చూడు శిరీష, మేము నీకు పెళ్లి చేస్తాం. ఆ తర్వాత మీ హస్బెండ్ని కన్విన్స్ చేసుకుని నీకు ఇష్టమైన కోర్స్ చేసుకో. ఎవరినో పెళ్లి చేసుకోవడం ఎందుకు? వాడిని కన్విన్స్ చేసి చదువుకోవడం ఎందుకు? మొగుడు పిల్లలు ఇది కాదు బావా, నాకంటూ ఐడెంటిఫికేషన్ కావాలి. ఎంత కష్టపడినా గొప్ప ఫ్యాషన్ డిజైనర్ అవుతా. ప్లీజ్ బిలీవ్ మీ. ఏంటే ఎన్ని చెప్పినా మళ్ళీ మొదటికే వస్తున్నావు? అమ్మా నాన్న పోయాక నీ బాధ్యత మా మీదే ఉంది. రేపేదైనా మాటొస్తే అందరం సఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నావు అంతే. రండి బావా. చూడు, ఈ విషయంలో ఇంకేం చెప్పొద్దు. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ డెసిషన్. రే అమ్మారు వాట్సాప్ చెప్పరా? నీకు మళ్ళీ కాల్ చేస్తాను రా. రే, నీకు ఇష్టమని అమ్మ పాయసం చేసిందిరా. రేయ్, బిర్యానీ, చికెన్ బిర్యానీ నీకు ఇష్టమని మమ్మీ చేసింది. కుమ్ము కుమ్ము. గార్లు కూడా చేశాను, నీకు ఇష్టమని తిను. అన్నీ నాకు ఇష్టమైనవే ఉండారు, నన్నే టార్గెట్ చేస్తున్నారు. సంథింగ్ రాంగ్. ఏరా, ఎంసెట్ అయిపోయిందిగా, ఏ బ్రాంచ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నావు? అనుకున్నాను స్టార్ట్ చేస్తారని. అది డాడీ, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు డాడీ, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎప్పుడు చెప్పేదేగా, నే అడిగింది నెక్స్ట్ టైం చదువుతావని. చదివి 9 to 5 జాబ్ చేయడం నా వల్ల కాదు డాడీ. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నువ్వు ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ చేస్తున్నావు, నేను ఎంక్వైరీ చేశాను. 4 years తర్వాత దానికి మంచి డిమాండ్ ఉంటుందని తెలిసిందిరా. అలా చెప్పే అన్నయ్యని అక్కను కూడా చదివించారు. వాళ్ళు చదివిన కోర్స్ ఒకటి, చేసే జాబ్ మరొకటి. ఏదో ఒకటి చేయగలుగుతున్నారంటే అందుకు చదివే కారణం. బిజినెస్ చేయటం అంటే లాటరీ తీయటం లాంటిదిరా. లాస్ అయితే రోడ్డును పడతావు. డాడీ అది ఇంకేం మాట్లాడకు. నువ్వు ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతున్నావు అంతే. డాడీ చెప్పేది నీకోసమే కదరా. రేయ్, చదువుకుంటే ఆపండి, ఇరిటేట్ చేయకండి. ఒరే నాన్న, ఒక గారేనా తిన్నా? గార్లేదేం లేదు, అదిగో వాళ్ళ పెట్టు. రేయ్, బాయ్ రా. బాయ్ రా. బాయ్ బాయ్. బాయ్ రా. బావా, నువ్వు ప్రాక్టీస్ ఎలా చేసావో చూద్దాం. ఒకసారి బౌలింగ్ చేయి. దా ఆడు. ఈ చిన్న రిపేర్కి 500 కావాలంట.
ఏమే మోటార్ రిపేర్ అయిపోయింది, స్విచ్ ఆన్ చేయి. సరేనండి. ఏంట్రా రిజల్ట్స్ వచ్చేసినాయి, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? బౌలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కాదురా, లైఫ్ లో ఏం చేస్తావా అని. అదే బౌలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి జోకా? కాదు, సీరియస్సే. ఒరేయ్, నీలాగే ఎంతో మంది క్రికెటర్ అవుదాం అనుకుని అటు క్రికెటర్ కాక ఇటు జాబు చేయక గల్లీ క్రికెటర్స్ అయ్యారా. గల్లీలోంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఇండియన్ టీంలో ఉన్నారు. ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, ప్రవీణ్ కుమార్, విరాట్ కోహ్లీ, వీళ్ళు కూడా ఒకప్పుడు గల్లీ క్రికెటర్లే. అబ్బో, చాలా నాలెడ్జ్ సంపాదించావరా. గల్లీలో ఆడినంత మాత్రం అందరూ కోహ్లీలు పఠాన్లు అవరు. నేను ఇండియన్ టీంలో సెలెక్ట్ కాకపోతే ఐపీఎల్ ట్రై చేస్తా, అది కాకపోతే రంజీ ట్రై చేస్తా. అంతేగాని నాకు ఇంట్రెస్ట్ లేని బీటెక్ చేయడం అస్సలు ఇష్టం లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని ముందు బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ చేయి. నీకు దానికి పెళ్లి చేసి అమెరికాలో ఉన్న నా కొడుకు దగ్గరికి పంపితే నా బాధ్యత తీరుతుంది, మీ అమ్మకిచ్చిన మాట కూడా నెరవేరుతుంది. చూడు, నేను అనుకున్నట్టే జరగాలి, జరిగి తీరుతుంది. మా మామకి అనిపించారా క్రికెట్ అంటే క్రైమ్లో ఫీల్ అవుతున్నాడు, మళ్ళీ సెలబ్రేట్ అయిపోతాను సెటర్లో ఒకటి చదివిస్తాడట బోర్డు బీటెక్. మనకన్నా కుక్క పిల్లల బెటర్రా, ఎవ్వరు క్లాస్ స్పీకరు. ఎవడు పెళ్లి చేసుకోమని సింపుల్గా ఆర్డర్ పాస్ చేసింది మా అక్క. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారా. మాకు ఎంత డబ్బు ఉన్నా కానీ నాకు ఇష్టమైన కోర్సు జాయిన్ కాలేకపోతున్నా. మా బాబుకి ఎవరు చెప్పాడో కానీ సిఐ చేయని చెప్పి ఉన్నాడు రా. రై, ఇప్పుడు తెగ ఫీలే చేసేదే ఉంది. పేరెంట్స్ చెప్పిన కోర్సులో ఎలాగో జాయిన్ అవుతున్నాం కదా, అట్లీస్ట్ ఆ కోర్సులో జాయిన్ ఎవరికైనా ఎంజాయ్ చేద్దాం రా. సో వాట్స్ నెక్స్ట్? పని చేసేవాడికి నెక్స్ట్ ఏం చేయాలో అనే క్లారిటీ ఉంటుంది. ఏ పని చెయ్యని వాడికి నెక్స్ట్ ఏం చేయాలో క్లారిటీ ఉండదు. అరే, మీరు 2 రౌండ్లు అయిపోయి, నేను 4 రౌండ్లు అయిపోయిన వాళ్ళు 1 రౌండ్ కూడా అయిపోలేదు ఏంట్రా? చేసుకుంటున్నారా? ఫస్ట్ టైం చూసుకుంటున్నట్టు అంతసేపు చూసుకుంటున్నారేంట్రా? వాళ్ళు చూడడం అయ్యేసరికి వాళ్ళు ఐస్ క్రీమ్ తినరు, తాగుతారు. ఒరే, ఇక చూసుకుని చాలు, వెళ్దాం రండిరా. తొందరేంట్రా, 10 minutes ఆగండిరా. అరే, ఇప్పటికే లేట్ అయింది, మా మావ తిడతారు, పదండ్రా. అది మామూలే కదా. లోకేష్, ఇంక వెళ్దాం పద. ఏం వెళ్ళడమో, వెబ్సైట్లో యూనివర్సిటీ అడ్మిషన్ లిస్ట్ పెట్టారు, వెళ్ళి చెక్ చేసుకోవాలి. అదో సోది. పదండ్రా. పదరా. బిల్ ఈడికిచ్చేయండి. కట్టేరా. మళ్ళీ నేనేనా? గీతం యూనివర్సిటీ. డియర్ లోకేష్, యూ హావ్ బీన్ రిజెక్టెడ్. నైస్. నాగార్జున యూనివర్సిటీ, ఇది కూడా దొబ్బింది. సూపర్. ఎంజీఐటి నాట్ అప్రూవ్డ్. కేకరా, సూపర్. సిబిఐటి కూడా కేవు, వెరీ గుడ్. ఒక్క యూనివర్సిటీలో కూడా రాలేదు. కేకరా, సూపర్. ఏమండి టీ? టిఫిన్ రెడీ చేసేయమంటారా? చేసి డాడీ, మనం అప్లై చేసిన ఏ కాలేజ్లోనూ నాకు సీట్ రాలేదు డాడీ. పర్వాలేదులే, వేరే స్టేట్లో సీట్లు మిగిలిపోతున్నాయట, అక్కడ ట్రై చేద్దాం. వేరే స్టేటా? అమ్మో, మిమ్మల్ని అందరినీ చూడకుండా నేను ఉండలేను. అక్కడ ఫుడ్ నాకు పడదు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉండి బిజినెస్ చేసుకుంటాను. బిజినెస్ మాట్లాడుతూ ఉంటే కాళ్ళు ఎరక్కొడతాను. డాడీ, నేను చెప్పేది వినండి. ఇప్పుడు 2 lakhs పే చేయండి, ఎక్కడ అడ్మిషన్ దొరకదు. ఆ తర్వాత కాలేజ్ ఫీ, హాస్టల్ ఫీ అంటూ 4 yearsకి అదో 2 lakhs అవుతుంది. టోటల్ గా 4 lakhs. అలా కాకుండా ఆ 4 lakhs నాకు ఇస్తే నేను వెంటనే బిజినెస్ స్టార్ట్ చేసి 1 yearలో మీకు ప్రాఫిట్ చూపిస్తాను. అరే, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ బిజినెస్ అంటావిట్రా? ఎంత డొనేషన్ అయినా కడతాను. నువ్వు కాలేజీలో జాయిన్ అవుతున్నావు అంతే. ఈ విషయంలో మళ్ళీ నువ్వు నాతో ఆర్గ్యూ చేయకు. నోరు మూసుకుని చెప్పించేయి. కాలేజ్ 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 కాలేజ్. Steps. Okay. లోకేష్, హాయ్. ఏంటి భిక్షగాడ్లో ఇక్కడ కూర్చున్నావు? ఇంట్లోకి వస్తే మీ నాన్న అల్లుడు మర్యాదలు చేస్తాడని. వచ్చుండాల్సింది, నిన్ననే కొత్త బెల్ట్ కొన్నాడు. పైకి రా. సరే చెప్పు. ఫుల్ మూడౌట్లో ఉన్నారా? డాడీ ఏమో ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వమని ఫోర్స్ చేస్తున్నారు. నాకు ఇష్టం లేదని ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. Be cool. ఇప్పుడిప్పుడే టెన్షన్ తగ్గుతున్నట్టుంది.
తాన్యా ఓ కిస్ ఇస్తావా? ఇస్తాను. నీకు కరెక్ట్గానే విన్నానా? అయితే లేట్ ఎందుకు, ఇచ్చేసేయ్. ఇస్తాను, బట్ వన్ కండిషన్. ఏంటి? నేను నీకు కిస్ ఇవ్వాలంటే నువ్వు మీ నాన్నగారు చెప్పిన కోర్సులో జాయిన్ అవుతానని నాకు ప్రామిస్ చేయాలి. ప్రామిస్ చేస్తే నిజంగా కిస్ ఇస్తావా? ప్రామిస్. అయితే నేను ప్రామిస్ చేస్తున్నాను, డాడీ చెప్పినట్టు ఆ కోర్సులో జాయిన్ అవుతాను. దాట్స్ గుడ్. మరి కిస్ ఇవ్వు. పోరా, అమ్మాయిలు ఎక్కడైనా ఇస్తారా? మీరే తీసుకోవాలి గాని. సరే, అడ్మిషన్ కోసం ట్రై చేయి. అడ్మిషనా తొక్క, నువ్వు కిస్ ఇస్తావు అని ఉత్తుత్తు ప్రామిస్ చేశా. జోక్ చేస్తున్నావా? జోక్ కాదు, సీరియసే. నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకుని బాగుపడతావనే కదరా నాకు ఇష్టం లేకపోయినా కిస్ ఇచ్చాను. నువ్వు మా డాడీలా ఇరిటేట్ చేయకు. నా కెరీర్ మీరు డిసైడ్ చేస్తానంటే ఎలా? నీకు నచ్చింది నువ్వెలా చేస్తున్నావో, నాకు నచ్చింది నేను ఎలా చేస్తాను. నేను చెప్పింది చేస్తావా చేయవా? చేయను. యు చీట్ ఇడియట్. నీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకో. ఓకే, నువ్వేది ఫీల్ అవుతున్నావో అదే ఫాలో అవ్వు. నీ గురించి ఆలోచించి నేను టైం వేస్ట్ చేసుకోను. లైఫ్ లో నువ్వేం చేయాలనుకుంటున్నావో అది సాధించిరా. అప్పటికి నేను ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటే మన రిలేషన్ గురించి ఆలోచిద్దాం. గుడ్ బై. తాన్య ఒక పక్క, మా బాబు ఒక పక్క నన్ను ఫుట్బాల్ చేసి ఆడుకుంటున్నారా. చదువేంట్రా బోర్డు చదువు. నేను బిజినెస్ స్టార్ట్ చేశానంటే ఇలాంటి గ్రాడ్యుయేట్ గారికి 100 మందికి జాబ్స్ ఇస్తాను. నా లైఫ్ ఎలా డిజైన్ చేసుకోవాలో నాకు తెలుసురా. ఇట్స్ మై లైఫ్, నా జీవితం, నా ఇష్టం. ది గ్రేట్ ఫ్యాషన్ డిజైనర్ శిరీష. ఎన్ని కలలు కన్నాను రా. మోడల్స్, క్యాట్ వర్క్స్, క్లాప్స్, క్యాష్ అన్ని వరల్డ్లో టాప్ మోడల్స్కి డ్రెస్ డిజైన్ చేయాలనుకున్నాను. రేపటి నుంచి ఇంట్లో కూర్చుని మొగుడి గారి షర్ట్ బటన్స్ కుట్టుకోవాలి. అసలు ఇదంతా మా బావగాడి వల్లే. రే తిరుపతి, నాకు బూతులు రావు గానీ మా బావగాడిని బండ బూతులు తిట్రా. సారీ, నో స్టాప్. అన్ని మీ అయ్య మీదే యూజ్ చేసావా? కుకింగ్ కూడా క్రియేటివ్ జాబ్ అని ఏపీసీలో నా బాబుకి ఏం తెలుస్తుందిరా నా బాధ. అరే, ఎంత ట్రై చేసినా మా మాకి కన్విన్స్ కావట్లేదురా. ఈ ఇయర్తో నాకు 19 years క్రాస్ అవుతాయి. ఈ ఇయర్ అండర్-19 సెలక్షన్స్కి వెళ్ళకపోతే నెక్స్ట్ ఇయర్ ఆ ఛాన్స్ ఉండదురా. నా లైఫ్లోనే క్రికెట్ ఉండదురా. ఒక్కసారి వెళ్ళనిస్తే చాలు, ఎంత కష్టపడినా టీంకి సెలెక్ట్ అవుతాను రా. గ్రేట్స్ విన్నర్ అవుతాను రా. ఈ ఇయర్ మిస్ అయితే నా లైఫే వేస్ట్ రా. ఎందుకొచ్చిన ఎడ్యుకేషన్ క్రష్ అవుతోంది మా జనరేషన్. ఎందుకొచ్చిన ఎడ్యుకేషన్ క్రష్ అవుతోంది మా జనరేషన్. లైఫ్ కి చదువుకి మ్యాచే కాక అయిపోతున్నాం కన్ఫ్యూజన్. కేర్ మనీ మిల్కేజీలో, కేర్ సెంటర్ లో అమ్మ నాన్నకై ఏడ్చా. బుడి స్టెప్పుల ఎల్కేజీలో బుక్స్ సిలువలను లిటిల్ క్రీస్తులై మోసా. నాకు బోర్డంత ప్లే గ్రౌండ్ లేకపోయే మా స్కూల్ లైఫ్ లో అరిగిన చాపీస్ పౌడర్ అయింది. ఆడి పాడే మా బాల్యం మొత్తం.
నీళ్ళలోనే ఈత నేర్చిన చేపలు ఏ బడిలో చదివాయి విమానాలకు రోల్ మోడల్స్ పక్షులు ఏ కోచింగ్ సెంటర్ కెళ్ళాయి సహజంగా విజ్ఞానం నేర్పి తీరే లేదంటారంట బ్రో స్వయం శక్తితో జ్ఞానం పొందే ఛాన్సే ఇవ్వరేంట్రా బ్రో ర్యాంకులకై రన్నింగ్ చేయించే రేసు కోర్సే కాలేజ్ బ్రాంచెస్ ఉరికించి ఊపిరి తీసే ఊరి కొయ్యరైనవి ఎగ్జామ్స్ రా MSET, ZSET Pro 5 AM to 10 PM దాకా గుర్తించే ఇన్స్టిట్యూషన్లో పట్టిన మెమోరీ కొలిచే నీచ పరీక్ష విధానంలో ఒత్తిడి పెంచే విద్యా విధానం ముగిసే టైం ఎప్పుడొస్తుందో ఒత్తిడి పెంచే విద్యా విధానం ముగిసే టైం ఎప్పుడొస్తుందో ఎడ్యుకేషన్ క్రష్ అవుతోంది మా జనరేషన్ అరే ఎందుకొచ్చిన ఎడ్యుకేషన్ క్రష్ అవుతోంది మా జనరేషన్ లైఫ్ కి చదువుకి నచ్చే కాక అయిపోతున్నాం కన్ఫ్యూజన్ అరే లేరా లే దొంగ కాలేజీ లేని కళాశాలకు ఫీజులు నకిలీ ఆదాయ ధృవీకరణలు పేపర్ ప్లీజ్ గేమ్ ఆడేవాడు గెలవచ్చు ఓడిపోవచ్చు కానీ ఆడనివాడు ఖచ్చితంగా ఓడిపోతాడు లేవండి మీ లైఫ్ గేమ్ స్టార్ట్ చేయండి గెలుపో ఓటమో రిజల్ట్ ఏదైనా ప్రయత్నం మట్టుకు చేయండి రేయ్ అందరు రెడీ రవిగడి ఇంటికి వచ్చేయండి ఎందుకురా సూపర్ ఐడియా వచ్చింది చెప్తాను పదండి దొంగ కాలేజ్ క్రియేట్ చేస్తావా ఏం మాట్లాడుతున్నారా అంత షాక్ అయ్యేంట్రా నేనేమన్నా మర్డర్ చేద్దాం ఉన్నానా ఇది కూడా క్రైమేరా తప్పదురా మా పేరెంట్స్ పక్క రాష్ట్రాలకు పంపించేనే చదివిస్తా ఉంటున్నారు అదే జరిగితే 4 years క్లాస్ రూమ్ లోనే అరెస్ట్ అవుతాం అందుకే ఫేక్ కాలేజ్ వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అందులో మన అందరికీ సీట్లు వచ్చినట్టు అడ్మిషన్ లెటర్స్ ప్రిపేర్ చేసి పేరెంట్స్ చూపించామంటే కొద్ది రోజులు ఈ క్లాసులు కాలేజీలు గొడవ తప్పుతుంది బుక్స్లో చెత్తంతా బొర్రలో నింపాలని చూస్తున్నారు కానీ మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది ఎవ్వరు తెలుసుకోవట్లేదు అరే క్లాస్ రూమ్లో కూర్చుంటే తారే జైన్పర్ మూవీలో లాగా ఇంగ్లీష్ అక్షరాలు కూడా చైనీస్ అక్షరాలు కనబడుతున్నాయిరా రేయ్ మేము నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మా కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా ప్లీజ్ ప్లీజ్ రా మీ గురించి చిన్నప్పటి నుంచి తెలిసిందే కదరా సరే పదండి అరే ప్రాబ్లమ్స్ రావు కదా మనం ఫేక్ కాలేజ్ క్రియేట్ చేస్తున్నట్టు ఎవరు తెలుస్తుందిరా రేయ్ ఇది ఢిల్లీ యూనివర్సిటీతో ఎఫిలియేటెడ్ కాలేజ్గా సైట్ క్రియేట్ చేస్తున్నాను కాలేజ్ నేమే పెడదాం అరే నువ్వు దాన్ని అప్లై చేసింది ఎల్ఎఫ్ కాలేజ్ కదా మన లైఫ్ కాలేజ్ అని పెడదాం ఓకే దగ్గరగా ఉంటుంది లోగో అండ్ నేమ్ ఓకేరా అడ్రస్ ఏం మెన్షన్ చేద్దాం మీ కాలేజ్తో సహా చాలా కాలేజెస్ చిలుకూరు దగ్గరే ఉన్నాయి కదా సో అక్కడ అడ్రస్ సెట్ చేద్దాం ఓకేరా ఈ కాలేజ్లో మీ పేరెంట్స్ చెప్పిన కోర్సుల్లో సీట్లు వచ్చినట్టు అడ్మిషన్ లెటర్స్ క్రియేట్ చేస్తున్నాను తీసుకెళ్ళి చూపించండి ఎగిరికి ఎంతేస్తారు మా ఇంట్లో చదివే వద్దంటున్నారు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో ఫ్రీ సీట్ వచ్చిందని చెప్పు గుడ్ ఐడియా
ఫ్రీ అంటే అందరూ ఎగబడతారు, ఏది వదులుకోరు. ఆల్ ఫ్రీ అని చెప్పి మా అక్క బావని కన్విన్స్ చేసేస్తా. రే ఇది నీకు తిరుపతి ఇది నీకు రే. సూపర్ రా. శిరీష్ ఇది నీకే. థాంక్యూ. నువ్వు అసలు ఇండియాలో పుట్టాల్సినోడు కాదురా. వద్దు నాన్న వద్దు, పని అయిందిగా వెళ్ళు. నేను నైట్ అంతా కూర్చొని చేయాలి, మార్నింగ్ కల్లా సైట్ క్రియేట్ చేస్తాను, మీరు వెళ్ళండి. ఎరా ఈ కాలేజ్ గురించి ఎంక్వైరీ చేసావా? మంచి కాలేజేనా? మంచి కాలేజ్ అంటే బిల్డింగ్స్ ల్యాబ్స్ కాదు, గుడ్ లెక్చరర్స్, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉండాలి. ఓకే, ఫీజ్ డీటెయిల్స్ కనుక్కో, తీసుకెళ్ళి జాయిన్ చేయిస్తా. తీసుకెళ్ళి జాయిన్ చేస్తాడట, కొత్త టెన్షన్ తెచ్చిపెట్టాడు. ఏరా టెన్షన్ నుంచి రిలీజ్ అయ్యారా? లేదురా, ఇంకో టెన్షన్ వచ్చింది. మా పేరెంట్స్ డైరెక్ట్గా వచ్చి కాలేజ్లో జాయిన్ చేస్తామంటున్నారు. మనకు కాలేజ్ లేదు, వాళ్ళు ఎక్కడికైనా వస్తారు. మా బాబు గురించి మీకు తెలియదురా, పెద్ద మెంటల్. మా మావకు మన కాలేజ్ గురించి చెప్పినాడు, ఎన్ని క్వశ్చన్లు వేసాడు అనుకున్నావు. ఆఫీస్ లీవ్ పెట్టాలి, అడ్మిషన్స్ ఎప్పుడని చంపుతున్నాడు రా. మీ బాబు వాడి మామ కన్నా మా బాబు పెద్ద ముదుర్రా, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేస్తాడు. అందుకే అంత ఆలోచించే ప్లాన్ చేశా. ఏం చేసావు? ఫాలో మీ. పెద్ద బిల్డింగ్ మనకిస్తారా? నో డౌట్ ఇవ్వరు. ఇంత పెద్ద బిల్డింగ్ ఏ బిజినెస్ మ్యాన్ కో ఇస్తారు గానీ మనకెందుకు ఇస్తారా? ఇస్తారా, దానికి రీజన్ ఉంది. యుఎస్ లో ఉన్న ఎన్ఆర్ఐ కాలేజ్ రన్ చేద్దామని బిల్డింగ్ కట్టించారు. కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాగానే అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. సో బిల్డింగ్ లో ఏదో వాస్తు ప్రాబ్లం ఉండడం వల్ల ఇదంతా జరిగిందని ఫీల్ అయ్యి కాలేజ్ ప్రపోజల్ క్యాన్సిల్ చేశాడు. వాస్తు బాగోలేదని ఎవరికి కొనడానికి కూడా రావట్లేదు. సో దీన్ని మనం కాలేజ్గా యూజ్ చేసుకోవచ్చు. లేట్ ఎందుకు పదా, వెళ్ళి అడిగేద్దాం. మేనేజర్ ఫుల్ తాగబోతురా, మందుకి మనకి తప్ప మాటలకు లొంగడు. నా పర్సులో 10,000 ఉందిరా. అవి సరిపోవురా, మినిమం 2 lakhs కావాలి. అంత డబ్బు మన దగ్గర ఎక్కడదిరా? బాబు దగ్గర ఉందిగా. తెలిస్తే చంపేస్తాడు. ఎలా తెలుస్తుంది? మీ నాన్నకి లెక్కలే రావుగా. లెక్కలు రావు గానీ నోట్ల కట్ల బరువు చూసి ఎంత తగ్గిందో కరెక్ట్ గా చెప్తారు మా నాన్న. రేయ్ తిరుపతి, మీ బాబుకి మస్క కొట్టడం నీకు రొటీనే కదరా, నీ టాలెంట్ చూపించు. రాకేష్, నెక్స్ట్ ఇయర్ మనం మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. ఆ ల్యాండ్ ఓనర్ తో మాట్లాడమన్నాను. మాట్లాడావా? మాట్లాడాను డాడ్. 1 acre 20 lakhs చెప్తున్నాడు. మనకు 50 ఎకరాలు కావాలి, రేటు తగ్గిస్తారేమో చూడు. ఆల్రెడీ ఒక ల్యాండ్ చూశాను. మనం తొందర పడక్కర్లే డాడ్, ఒక 6 months లో భూమి తగ్గుతుంది. అప్పుడు 1 acre 10 lakhs కే దొరుకుతుంది. సరే వెయిట్ చేద్దాం. ఫాలో అప్ చేయి. ఓకే డాడ్. మనుషులు ఎవరు లేని చోటు ఉన్నాడు. వీడు మనిషేనా? ఏమైనా చేస్తాడేమో. వాడేం చేస్తాడా, కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. 2 lakhs ఒప్పుకుంటాడా? కొత్త టెన్షన్ క్రియేట్ చేయకు. రేయ్, ఆ డబ్బులిటీ 2 lakhs ఒకేసారి ఇస్తే ఎవడైనా ఎక్కువ అడుగుతాడు. అందుకే చిన్న ప్లే చేద్దాం. తలా 50,000 దగ్గరించుకుని 1 by 1 ఇద్దాం. స్టెప్ బై స్టెప్ రేట్ పెంచితే చివరికి ఒప్పుకుంటాడు. సరిపోతుందా? సార్ ఏంటి సార్, బిల్డింగ్ రెంట్కి అడిగాం కదా. తెచ్చారా? సార్ చాలా కష్టపడి 50,000 తెచ్చాం సార్. ఇదిగోండి సార్, ఇంకో 50, 1 lakh అయింది. ఒప్పుకోండి సార్. ఆడపిల్లని నేను 50,000 తెచ్చాను, 1.5 lakh అయింది. ఒప్పుకోండి సార్. నాకు సెంటిమెంట్స్ లేవు సార్. ఈ 50,000 తోటి 2 lakhs అవుతుంది. ఒప్పుకోండి సార్. ఒప్పుకోండి సార్. ఒప్పుకోను. మరి ఎంత కావాలి సార్? 1,000 రూపీస్. 1,000 డైలీ 1,000. మధ్యాహ్నము హాఫ్ విస్కీ, 1 బిర్యానీ, 2 packets of cigarettes. Night half brandy, 1 biryani, 2 packets of cigarettes. Total 1,000 rupees. ఓ, 1 year కి 3,65,000.
1 year కానీ 10 years కానీ ఇవ్వాల్సిందే, తప్పదు. 10 years బతుకుతాడా? ఏడ్చాడు. సార్ రోజు తాగితే త్వరగా పోతారేమో. మందు తాగడం బ్యాడ్ హ్యాబిటే. అంతకన్నా ఇంకా ఇంకా ఎక్కువ సంపాదించాలి అనుకునే వాళ్ళు, మైండ్లో మనసులో చెడ్డ ఆలోచనలు ఉన్నవాళ్లే తొందరగా పోతారు. నాకు ఆ టెన్షన్ లేదు. టెన్షన్ మీకెందుకు ఉంటుంది, మాకు గాని. సార్ ఇక్కడ మేము ఏమీ చేయం సార్, చదువుకుంటాం అంతే. నాకు ఇవ్వాల్సింది ఇచ్చి మీరు ఏం చేసినా నాకు అనవసరం. నేను ఈ గది దాటి బయటికే రా. నాకు ఓకే సార్, ఈ మనీ మీ దగ్గర ఉంచుకోండి. డైలీ 1000 యూజ్ చేసుకోండి, అయిపోయాక మళ్ళీ ఇస్తాం. మంచిది. 200 days తర్వాత మళ్ళీ కనిపించండి. అలాగే. గో. ఒకసారి కాలేజ్ చూద్దామా? డాడీ మేము ఒకసారి క్లాస్ రూమ్ చూసి వస్తాం. ఓకే అమ్మా, వెళ్ళి చూసండి. We really had fun. రేయ్ నేను పార్టీలో ఆస్క్ హిమ్. Excuse me, where's first year classrooms? That building, first floor. Oh, that one? Yeah. Thank you. హాయ్ బేబ్స్. ఈ ఏజ్లో క్లాస్ రూమ్స్ ఏంటి బేబ్స్? నాలాంటి హైట్ వెయిట్ బాడీ ఉన్నోని చూడాలి కానీ. Shut up, you nonsense. అమ్మయ్యా హ్యాపీ, బిల్డింగ్ ఓకే అయిపోయింది. కానీ ఇంకో పెద్ద ప్రాబ్లం రెడీగా ఉంది. ప్రాబ్లంలు పెద్ద చిన్న ఉండవురా, ఏదైనా ప్రాబ్లమే. టెన్షన్ పెట్టుకున్నది ఏంటో చెప్పరా. కాలేజ్ సెట్ అయింది కానీ ప్రిన్సిపల్ కావాలి కదా. మొన్న టీ కొట్టు దగ్గర ఎక్స్ ప్రొఫెసర్ ని చూసాం కదా, ఆయన మన ప్రిన్సిపల్ గా ఉండమని రిక్వెస్ట్ చేద్దాం. ఒప్పుకుంటాడా? ఎలాగైనా ఒప్పిద్దాం లేరా. ఒక్క తప్పుని కవర్ చేయడం కోసం ఎన్ని తప్పులు చేయాల్సి వస్తుందిరా. సరే వెళ్ళి అడగండి. జరిగింది అది సార్. నన్ను ప్రిన్సిపల్గా యాక్ట్ చేయమంటారు అంతేనా? ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు చేయాల్సింది యాక్టింగ్ అయినా మీరు మా లైఫ్లో సంథింగ్ సార్. ఎస్ సార్, మీరే మా రియల్ ప్రిన్సిపల్. నేనే పని అయితే అసహించుకుంటున్నాను, మీరు అదే పని చేయమని నన్ను అడుగుతున్నారు. సార్ అది అదే ఫీజు కోసం పేరెంట్స్కి, ర్యాంక్స్ కోసం స్టూడెంట్స్కి చదువు పేరుతో చెత్తంతా చెప్పడం, అర్థం పర్థం లేని ఓ విషయాన్ని అద్భుతం అంటూ మేనేజ్ చేయడం. మళ్ళీ ఆ రొచ్చల్లోకి నన్ను లాగకండి. చేస్తున్న పని మీద లేని గౌరవాన్ని నటించలేను. సారీ సార్. సార్ ప్లీజ్ సార్, మా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. మా పేరెంట్స్ దగ్గర మేము కమిట్ అయ్యాం సార్. రేపు ఒక్కరోజు మమ్మల్ని సేవ్ చేస్తే 1 year హ్యాపీగా మాకు నచ్చినట్టు ఉంటాం సార్. సార్ ప్లీజ్ సార్, ముందు ప్రాబ్లం నుంచి బయటపడితే చాలు. కొంతకాలం తర్వాత మా పేరెంట్స్ కి నిజం తెలిసి మమ్మల్ని తిట్టినా కొట్టినా ఫైనల్ గా మేము అనుకునేదే జరుగుతుంది. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ ప్లీజ్ సార్. అరే ఇంకొంతమందిని తీసుకురావాల్సింది కదరా. ఒరే నేను స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ 1 week కూడా కాలేదు, అయినా నాకు ఆ ఇన్స్టిట్యూట్ తెలిసిన వాళ్ళందరినీ తీసుకొచ్చాను. మార్నింగ్ నుండి గర్ల్స్ ఐస్ క్రీమ్స్, బాయ్స్ పిజ్జా కోక్స్ ఇంకేదో తినేసి నా పర్సన్ తా ఖాళీ చేశారా. సర్లే గానీ మా వాళ్ళంతా వచ్చేసారు, మీ నాన్న ఇంకా రాలేదేంట్రా? అదిగో వచ్చేసాడు. ఓహో ఏమో అనుకున్నా గానీ కాలేజీ మాత్రం ఏమా దిట్టంగా కట్టారబ్బా. ఒరే బాబు, నువ్వు ఈ కాలేజీలో చేరా? నీది ప్రీ సీటా డొనేషనా? ఇంతకు ఏం చదువుతుండా? ఏంది మాట్లాడవు? అడుగుతుంది. తను చదువుకున్నది నెమరేసుకుంటున్నాడు, అందుకే మాట్లాడలేదు. నెమరేసుకునేది గేదెలు కదా. నువ్వు ఇలా మాట్లాడుతున్నాం, కాలేజీలో సీటు కాకపోతే పెంచుకుంటావురా? మనకన్నా డబ్బులు ఆయన ఏడ సంగతి మనకెందులే, మన పని మనం చూసుకున్నా. ఎవరు అబ్బాయి, మీ నాయన వచ్చిండా? వచ్చారు. ఏంటి అప్పుడే వచ్చాడా? అంటే మన రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా, పొల్లో వేసరికి కొద్దిగా లేట్ అయిందిలే. అటు బాత్రూమ్ లా ఇటు పోవాలా? అదా ఇదిగో పిల్లకాయలు, మీరు కూడా మా పిల్లకాయలాగా బాగా తినాలా, అర్థమైందా? అంకుల్ అంకుల్ ఆగండి. మళ్ళీ ఏమే కూడా వెళ్ళకూడదు అంకుల్, పేరెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ అని బోర్డు కూడా రాస్తుంది, చదవండి. కరెక్ట్ కరెక్టే. మరి ఇటు పోవాలా? కూర్చోండి. కళ్ళజోడితే నువ్వు కనపడటం లేదు. చెప్పండి. మా పిల్లలకి సీట్స్ అలాట్ చేశారు కదా, అడ్మిషన్స్ తీసుకుందామని వచ్చాం. మనం కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళని కొనే వాళ్ళకి తయారు చేస్తున్నాం. వాళ్ళని బలవంతంగా నష్టాలతో కూడిన విశ్వాసం లేని నరకప్రాయమైన జీవితాలు గడపమని చెప్తున్నాం. మీ గోల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, కష్టంగా ఉంది. ఏమయ్యా నీకు అరటిపండు ఒలిచినట్టు చెప్పాలా? స్టూడెంట్స్ కాలేజ్ కి వెళ్లాలనుకోవడానికి ఒకే ఒక కారణం ఉంది. ఏందా కారణం? సింపుల్, ఉద్యోగం సంపాదించడానికి. అవును, పిల్లల్ని ప్రయోజకులను చేయాలనేగా మన తాపత్రయం. ప్రయోజకులంటే డబ్బు సంపాదించుకునే వాళ్ళనేగా. కరెక్ట్. చూడండి, మనం నేలలో విత్తనాలు వేస్తాం, నీళ్లు పోసి ఎరువులు చల్లి పెంచుతాం. పంట పండాక కొడవలతో దాని పీక కోసి ధాన్యం దులుపుకుని అమ్ముకుంటామా? ఎగ్జాక్ట్లీ అదే విధంగా మేము మీ పిల్లల బ్రెయిన్ లో విత్తనాలు నాటుతాం.
కొంతకాలం తర్వాత పంట మీ చేతికి వస్తుంది. అప్పుడు ఏ కార్పొరేట్ ఆఫీస్ కైనా మీ పిల్లల్ని అమ్ముకోవచ్చు. మీరు చెబుతుంది అర్థమైనట్టే ఉంది కానండి అర్థం కావట్లేదు. ఇంతకీ మీరు మా పిల్లల్ని ఎన్ని గంటలు చదివిస్తారు? మీరు అడగాల్సింది ఎన్ని గంటలు చదివిస్తారనేది కాదు, ఎన్ని గంటలు బ్రేక్ ఇస్తారనేది. ఎందుకంటే బ్రేక్ టైం తప్ప మిగతా రోజంతా వీళ్ళని చదివిస్తూనే ఉంటాం. నిద్దట్లో సడన్ గా లేపి ఫార్ములాస్ అడుగుతాం. ఒక కొత్త ఆలోచన కూడా వచ్చింది, వాళ్ళ చదువుల్ని బట్టి వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలని. సార్ ఫ్యాకల్టీ ల్యాబ్స్ అవి ఫ్యాకల్టీ ల్యాబ్స్ లేకుండా ర్యాంక్స్ కొడతామా? అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. మీకు అంతగా డౌట్ ఉంటే వెళ్ళి చూసుకోండి. చూసుకోవాల్సిన పని లేదులేండి. ఏమండే సార్ అంతగా చదువుతున్నారంటే అన్ని ఉండే ఉంటాయిలే. మా పిల్లల సీట్లు ఓకే కదండి. పిల్లల్ని నాకు వదిలేయండి, మీరు వెళ్ళండి. వెళ్తాంలేండి, మీరు కూర్చోండి. మీరు కూర్చోండి, వెళ్ళండి. సార్ బాగా కోపం ఉంటుంది. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. వావ్, చేతిలో కోక్, ఎదురుగా బిర్యానీ, కనిపించినంత దూరంలో మా అక్క బావలు. నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. కోళ్ళు మేకలు కంటిన్యూగా లోపల వస్తే స్లిమ్ ఎప్పుడు అవుతావురా? నేను కొంచెం తింటున్నా, అయినా రావట్టున్నా, నాకే అర్థం కావట్లేదు. ప్రపంచంలో ఒక్కడిని చూపించరా నేను బాగా తింటున్నాను అందుకే లావు అవుతున్నాను అని ఒప్పుకునేవాడిని. సరే సరే, ఈ ఒక్కరోజు ఫుల్గా తిని రేపటి డైటింగ్ చేస్తాలే. నీ ఇష్టరా, ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. నచ్చింది తినొచ్చు, నచ్చినట్టు ఉండొచ్చు. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ రా. ఇంకా రేపటి నుంచి మన లైఫ్ లో టెన్షన్స్ ఏ ఉండవు. తిరుపతి లేరా, ఈరోజు లేచేటట్లేడు. ఓ మై గాడ్, తిరుపతి లేరా. లోకేష్ లే, అమర్ లే, రా ముందు రా చెప్తాను. నువ్వు రా. ఏంటి? Come. సార్ సార్ ఏంటి పొద్దున్నే ఈ హడావిడి? మనం ఫుల్ గా బుక్ అయిపోయాం సార్. వాట్ హ్యాపెండ్? మీరంత కూల్ గా అడగండి సార్, ప్రాబ్లం చాలా సీరియస్. మీరు ఒకసారి బయటికి రండి సార్. ప్లీజ్ సార్. సార్ రండి సార్, బయటికి రండి సార్. రండి సార్, రండి సార్, ప్లీజ్ కమ్ సార్. Who are all of you? And what do you want? We want to take admission in your college, sir. Yes, sir. మీ వెబ్సైట్లో ఈ కాలేజ్ రూల్స్ చూసాం, చాలా బాగున్నాయి సార్. మీ కాన్సెప్ట్ మాకు బాగా నచ్చింది సార్. అందుకే మా లైఫ్ని వెతుక్కుంటూ ఈ లైఫ్ కాలేజ్కి వచ్చాం. ప్లీజ్ గివ్ us అడ్మిషన్ సార్. మీ కాన్సెప్ట్ మాకు బాగా నచ్చింది సార్. అందుకే మా లైఫ్ని వెతుక్కుంటూ ఈ లైఫ్ కాలేజ్కి వచ్చాం. ప్లీజ్ గివ్ us అడ్మిషన్ సార్. ముందు వీళ్ళని పక్కకి తీసుకెళ్తే ఏం చెయ్యాలో ఆలోచించు. ఓకే సార్. తిరుపతి, నువ్వు శిరీష కలిసి స్టూడెంట్స్ అందరిని తీసుకెళ్లి మీటింగ్ హాల్లో కూర్చోబెట్టారు. అమర్, నువ్వు వెంటనే రవిగడ్ ఫోన్ చేసి రమ్మని చెప్పు. సరేరా. నో డౌట్ వాళ్ళు మన వెబ్సైట్ చూసే వచ్చారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, నిజం చెప్పేద్దాం, వాళ్ళే వెళ్ళిపోతారు. అలా చేస్తే పెద్ద సీన్ క్రియేట్ అవుతుంది. మన మీద వాళ్ళని మిస్గైడ్ చేసామని మన మీద పోలీస్ కేసు పెడతారు. ఇదేంట్రా ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది? ప్రాబ్లం ఇప్పుడు రాలేదు, మీరు ఆల్రెడీ ప్రాబ్లంలోనే ఉన్నారు. మీరే కాదు, మీలాగే ఏదో ఒక కాలేజ్ జాయిన్ అయ్యి సర్టిఫికెట్ సంపాదిస్తే చాలు అనుకునే స్టూడెంట్స్ ఈ స్టేట్లో ప్రతి స్ట్రీట్లో ఉన్నారు. రైట్ ఆర్ రాంగ్, ముందుకెళ్తే సొల్యూషన్ అదే దొరుకుతుంది. వాళ్ళని కంట్రోల్ చేయడం నా వల్ల కావట్లేదురా. అదేంటి ఇదేంటి అని క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసి చంపుతున్నారు. త్వరగా వచ్చేది ఒకటి చెయ్యి.
లెట్స్ మూవ్. డియర్ స్టూడెంట్స్, మీకు ఈ కాలేజ్లో కాకుండా మరే కాలేజ్లో అయినా సీట్ వచ్చిందా? అలా వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరికి రాలేదా? మార్క్స్ కారణంగానో, క్యాష్ కారణంగానో, క్యాస్ట్ కారణంగానో మాకు ఏ కాలేజ్లో సీట్ రాలేదు సార్. నేను చాలా చోట్ల అప్లై చేశాను, కానీ అన్ని చోట్ల రిజెక్ట్ అయ్యాను. ఒక కాలేజ్లో మన అప్లికేషన్ రిజెక్ట్ అయ్యి సీట్ రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీరు మాకు సీట్ లేదని చెప్పకండి, మేము ఆ మాట విని విని విసిగిపోయాం. డోంట్ వరీ, ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. వీడేం చేయబోతున్నారా? మన కొంప ముంచబోతున్నారా? నా ఒక్కదానికే అనుకున్నాను, మీ అందరికీ తప్పేలా లేదు పెళ్లి లాఠీలతో. లుక్ బడీస్, మేము మీకు ఎస్ చెప్తున్నాం, మేము మీ కలలకు ఎస్ చెప్తున్నాం, మేము మీ ఆశలకు ఎస్ చెప్తున్నాం, మేము మీ లోపాలకు ఎస్ చెప్తున్నాం. కాబట్టి వెల్కమ్. వన్ మోర్ థింగ్, జాయిన్ అయిన తర్వాత మేము మీకు ఏమి ఇవ్వం. మీ రూమ్స్ మీరే వెతుక్కోవాలి, మీ ఫ్రెండ్స్ని మీరే సెలెక్ట్ చేసుకోవాలి. ఫుడ్ సెక్షన్ తిరుపతి చూసుకుంటాడు, అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్గా రవి ఉంటాడు. ఓకే? ఎప్పుడు ఆనందం ఆడిదిరా, అందరూ హ్యాపీ. హ్యాపీ క్లాస్లో ఎప్పటి నుంచి? ఇంకా టైం ఉంది, ఎంజాయ్. ఓకే, yes. ఏరా అంతా హ్యాపీయేనా? హ్యాపీయా ఏంట్రా, ఫుల్ జోష్. లైఫ్ అంటే ఇదే. అంతేరా, చదువు మానేసి గాలి తిరగండి, డాన్స్లు వేసుకోండి, ఆటలాడుకోండి అంటే ఎవరికైనా హ్యాపీయేరా. బాగా చెప్పావు గానీ నీకు ఆఫీస్లో వర్క్ ఉంది, వెళ్ళి చూసుకో. చూడండి చూడండి చూడండి, ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. అబ్రకదబ్రా అబ్రకదబ్రా అబ్రకదబ్రా. వెళ్దాం పద. పగలు కూడా వాటినే చొంగ కాచుకుంటూ ఎలా చూస్తున్నారు చూడవే. ఏరా, కాలేజ్ టైం అవుతుంటే గిటార్ వాయిస్తూ కూర్చున్నావేంటి? చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు డాడీ, గిటార్ అంటే ప్రాణం. అంటే చదువుకోకుండా గిటార్ వాయిస్తూ అడుక్కు తింటావా? ఏమే, ఇది బీరువాలో పెట్టు. ఒరే ఒరే, ఏట్రా సౌండ్, చెవులు పైలిపోతున్నాయి. ఇక్కడ నేను ఫ్రీ బర్డ్, వింటే వినండి, లేకపోతే చెవులు మూసుకోండి. రేయ్, చెప్పకుండా నా పేస్ట్ తీసుకున్నావేంట్రా? మా తాత ఎవరిని ఏమి అడగొద్దన్నాడు రా. ఏంట్రా, లంచ్ కూడా చేయకుండా ల్యాప్టాప్ చూస్తున్నావు? ల్యాప్టాప్ చూస్తే చిల్డ్ కూల్ డ్రింక్ తాగాలంటే చాలా ఇష్టం రా. ఇంట్లో అమ్మ నాన్న అక్క ఇలా చేస్తే తిడతారు, ఇక్కడ అంతా నా ఇష్టం. అన్నం వద్దు, ఏది వద్దు, ఎంజాయ్. ఏయ్, నువ్వు ఇటు జరుగు, నువ్వు ఇట్రా. నీ గుమ్మంలో అడుగు పెట్టేవాడు ఇంకా పుట్టలేదన్నావు కదూ, నీ గుండెల్లో అడుగు పెట్టేవాడు వచ్చాడు. సింగ్, గబ్బర్ సింగ్. ఏయ్, కరెంటు తిక్ కూడా నాలాగా సన్నగా ఉంటుంది, కానీ ముట్టుకుంటే ఉంటుందిరా దానమ్మ షాకే. ఏంటి అన్ని మగాళ్ళ డైలాగ్ చెప్తున్నావు? ఎక్కడైనా మగాల్ని మగాళ్ళ ఇమిటేట్ చేస్తారన్నయ్య, వెరైటీగా ఉంటుందని నేను ట్రై చేశా. నేనేదో అలా యాక్టింగ్ చేయడానికి వెళ్ళట్లేదు, ఈ ఇండస్ట్రీని ఉచ్చపోయించడానికి వెళ్తున్నా. డెరోటర్స్, మీ ఓట్లతో నన్ను సీఎం చేస్తే గర్ల్స్తో తిరగడానికి బైక్ ఫ్రీ, లవర్స్తో మాట్లాడుకోవడానికి సెల్ ఫోన్ ఫ్రీ, గర్ల్స్కి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రీ, బాయ్స్కి గర్ల్ ఫ్రెండ్స్ ఫ్రీ, అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఆ పాపు వెనక్కెళ్ళు.
స్టాప్ స్టాప్. ఇక్కడ కాలేజ్ ఎప్పుడు పెట్టారా? తెలియదు సార్. రండి వైస్ ప్రిన్సిపాల్ గారు, ఈ ఇయర్ మన కాలేజ్ ఇన్కమ్ డబుల్ అయింది. అయితే ఒకే లెసన్ని ఇద్దరిద్దరు లెక్చరర్స్తో చెప్పిద్దామా? అదేమిటి మరి? అదే కాలేజ్, అదే క్లాస్ రూమ్స్, అదే లెక్చరర్స్, అదే సబ్జెక్ట్స్, ఏమీ మారలేదు. కానీ ఫీజు మాత్రం లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ డబుల్ ఎలాగైంది? మన కాలేజీకి మార్కెట్లో డిమాండ్ ఉంది, అందుకే డబుల్ అయింది. డిమాండ్ని బట్టి రేట్ పెంచడానికి చదువు సంతలో సరకనుకుంటున్నారా? అంత పెద్ద మాటలు ఎందుకులేండి, ఎక్కువ మార్కులు తెప్పించగలిగే కాలేజీలోనే ఎక్కువ ఫీజు కట్టి జాయిన్ చేస్తున్నారు. డబ్బుని బట్టే చదువు. గుడికి వెళ్తే కోటీశ్వరుడైన బీదవాడైన దేవుడు ముందు అందరూ సమానమే. కాలేజ్కి కారులో వచ్చినా నడిచి వచ్చినా చదువు ముందు అందరూ సమానమే. మాకు తెలుసులేండి, సంవత్సరానికి ఈ కాలేజీ మీద ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నాను, 5 కోట్లు సంపాదిస్తున్నాను, 4 కోట్లు లాభం. ఈ బిజినెస్ లో స్టూడెంట్స్ కో సొసైటీకో లాభం వచ్చినా నష్టం వచ్చినా నేను పట్టించుకోను. ఐ డోంట్ కేర్. చదువు కొనటం అమ్మటం అనే వ్యాపారం చేసే నీలాంటి బిజినెస్ మెన్ దగ్గర నేను పని చేయలేను. గుడ్ బై. చూడండి, మరొకసారి ఆలోచించండి. విలువల కోసం మీరు వదులుకుంటున్నది జీతానే కాదు, జీవితాన్ని కూడా. థింక్ అబౌట్ ఇట్. దేర్ ఇస్ నథింగ్ టు థింక్ అబౌట్. కంప్యూటర్ ఇస్ an electronic device. నువ్వేంటి ఇక్కడ? నిన్ను మీ కాలేజ్ని చూసేద్దామని. ఇదేమైనా మ్యూజియమా వచ్చి చూడ్డానికి? Tanya, get up. What is your problem? Sir, Get out from my class. సార్, మీ క్లాస్లో అలారం పెట్టండి సార్, నిద్రపోయిన వాళ్ళని లేపడానికి పనికి వస్తుంది. యూ సస్పెండ్ చేయిస్తా. ఇకనైనా కళ్ళు తెరవండి సార్, నేను అసలు మీ కాలేజ్ స్టూడెంట్నే కాదు. నువ్వు దీన్ని అబ్జర్వ్ చేయి. తాన్యా, నువ్వు నాతో మాట్లాడపోతే తాగేస్తాను. తాగేసి సిగ్గులేదు ఎంగిల్ తాగడానికి? సూపర్ గా ఉంది, నువ్వు తాగు. कुछ हो गया मेरा दिल खो गया गुस्सा खा के गुड़िया वो सुनो 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 सुंदरी why this angry నువ్వెడి కలితే I will be there హచు కుక్కలాన్ని వెంట తిరిగినా కసంత కోపం ఉంటే తిట్టుకో నన్నే 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 ఇంకాస్త ఎక్కువైతే కొట్టుకో నన్నే 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 జైల్లో మీ నాన్న పెట్టిన నన్నే నేనైతే
కత్తి జిడ్డులాగా వదలను నిన్నే. నవ్వడమేగా మనిషికి యోగం, నవ్వకపోతే అదే రోగం. బోడి కోతి చీమ దోమ మనలాగా నవ్వవు కదా. ఎందుకే నీకు ఆ మూతి ముడుపు, కాసెంత నవ్వితే నీ సొమ్మె పోదు. పెట్టు విడమంట కాస్త తగ్గమంట, నన్నింకా మన్నించమంట. తల్లా నీళ్ళుల్లే చాలు చాలు నన్ను ఎడిపించకే. ఇల్లా నీ మౌనం పిచ్చే రేపుతుందే. నా చెలియా నవ్వే, సఖియా నవ్వే, ప్రియురాలా నువ్వు నవ్వే నవ్వే. ప్యార్తో నవ్వే, ఇష్క్తో నవ్వే, జవరాలా నువ్వు నవ్వే నవ్వే. నీకు నాకు కాదల్ కాదంటే పాగల్, నువ్వు లేని లైఫ్ ఏ ముష్కిల్ ముష్కిల్. కుచ్ కుచ్ హో గయా మేరా దిల్ ఖో గయా, గుస్సా ఖా కే గుడియా వో వో. సునో 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 సుందరి, why this angry. నువ్వెడికెళితే I will be there. హచ్ కుక్కలాన్ని వెంట తిరిగినా. Idiot, stupid rascal, fool! అది కాదు, పొద్దుటి నుండి చెప్తూనే ఉన్నాను కదా. తిన్నావా? ఓకే బాయ్. హాఫ్ అన్ అవర్కి కట్ చేసావేంటి? ఎవడో రాంగ్ నెంబర్. బాయ్ ఫ్రెండ్ కాదా? తెలియని వాడితోనే ఇంతసేపు మాట్లాడితే మరి తెలిసిన వాడితో ఛార్జింగ్ అయిపోవాల్సిందే. నిన్న నీకు సున్నుండలో మరమరాలు తెచ్చాను కదా, బాగున్నాయా? బాగున్నాయి. ఎక్కడివి? ఊరి నుంచి వచ్చేటప్పుడు పట్టుకొచ్చాను. రేపు కూడా తీసుకురా. ఓకే తీసుకొస్తాను. వాణ్ణిలా లవ్ చేస్తున్నావే, వాడెలా నచ్చాడు? మనకి ప్రభాస్ మహేష్ బాబులనే లవ్ చేయాలని ఉంటుంది. ప్రాక్టికల్ గా కిషోర్ లాంటి వాళ్ళతోనే అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవ్వకూడదే, ట్రై చేయాలి. మగాలని మన చుట్టూ కుక్క పిల్లలాగా తిప్పుకోవాలి. సంజయ్ ఏంట్రా నువ్వు ఎక్కువ చేస్తున్నావు? వాట్స్ హ్యాపెనింగ్? ఎందుకు కొట్టుకుంటున్నారు? వాడే ఎక్కువ చేస్తున్నాడు. కాదు వాడే. ముందు ఎవరు స్టార్ట్ చేశారు? నేనే కొట్టాను. వాడు సైలెంట్ గా ఉండొచ్చు కానీ నేను కొట్టినప్పుడు గొడవ ఉండేది కాదుగా. ఓకే ఓకే కూల్ 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 ప్లీజ్. నీకు అసలు రెస్పాన్సిబిలిటీ ఉందా? ఎవర్రా అవతలా? డాడీ క్లాస్మేట్స్. చూడు నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఏమిటి తర్వాత మాట్లాడతావా? మిమ్మల్ని కాదు, ముందు నేను చెప్పేది విను. బయటకెళ్ళి బీర్ తాగాలంటే కష్టంగా ఉంది. ఇక్కడే ఎందుకు ఏర్పాటు చేయకూడదు? నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ, యాక్టింగ్ క్లాస్ ఎక్కడా? అసలు నువ్వు ఉన్నది కాలేజీలోనేనా? డాడ్ రేపు మాకు వెల్కమ్ పార్టీ ఉంది. మేము డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నాం. అందులో డైలాగ్స్ ఇవి. నిన్న అక్కడికి పంపించింది డ్రామాలు అట్లని కాదు, బుద్ధిగా చదువుకోవడానికి. ఇదిగో అక్క మాట్లాడుతుంటా. హలో లోకేష్, ఎలా ఉన్నావురా? హాయ్ అక్క, ఐఎమ్ ఫైన్. ఇంతకీ నీ సబ్జెక్ట్స్ ఏంట్రా? సబ్జెక్ట్స్ డిజైనింగ్, ప్రాక్టికల్స్, బిల్డింగ్స్. ఓకేరా, బాయ్, టేక్ కేర్. బాయ్. నీ దగ్గర ఉన్న నా క్రెడిట్ కార్డ్తో షాపింగ్ చేస్తావా? చేసుకో. ఒక చూడతానంటే గోల్డ్ రింగ్స్, బ్యాంగిల్స్ ఏది కావాలంటే కొనుక్కో. నీ ఓపిక ఉన్నది షాపింగ్ చేయి చెప్తాను. ఒరేయ్ ఏంట్రా అలా చెప్తున్నావు? నీ గర్ల్ ఫ్రెండ్ ఏ వన్ లేక షాపింగ్ చేసింది అనుకో, నువ్వు రోడ్డు మీద పడతావు. నేను ఎందుకు రోడ్డు మీద పడతారా? నువ్వే రోడ్డు మీద పడతావు. ఆ క్రెడిట్ కార్డు, గర్ల్ ఫ్రెండ్, ఈ ఫోన్ కూడా నీదేరా. ఏంట్రా డల్గా కూర్చున్నావు? బైక్ కొనివ్వమని మా నాన్న అడిగాను రా. ₹1,00,000 పెట్టి బైక్ని కొంటే రోజుకి 2 లీటర్ పెట్రోల్ అవుతుంది. అదే 50,000 పెట్టే గేదెని కొంటే రోజు 4 లీటర్ పాలు ఇస్తుంది. బైక్ అయితే పెట్రోల్ ఖర్చు, గేదె అయితే పాలైనా అమ్ముకోవచ్చు అంటున్నాడు మా నాన్న. ఇంకా నయ్యం, గేదెనికి తిరగమలేదు. ఏమోరా అన్న అంటాడు. ఇలా ఎన్ని రోజులు రా? ఏమోరా, ఖాళీగా రోజులు లెక్క పెట్టుకోవడమే అవుతుందిరా. లైఫ్ బోర్ కొడుతుందిరా. టైం ఎంత అయిందిరా? అయినా నీకు టైం పనేంట్రా? మనకేం టైం టేబుల్ ఉందా? ఆకలి వస్తే తినడం, నిద్ర వస్తే పడుకోవడం, అంతేగా? అవునరా, రోజు అవే ఆటలు అవే ఫేసులు. ఇంత పెద్ద బిల్డింగ్ లో ఉన్నా జైల్లో ఉన్నట్టే ఉంది. ఫ్యాన్ కి మనకి ఏం తేడా లేదు. రొటీన్ గా పైన తిరుగుతుంది, మనకేం తిరుగుతున్నా. నాది కూడా సేమ్ ఫీలింగ్. నాది కూడా. నీది నాది ఏంట్రా, అందరిది అదే ఫీలింగ్. లైఫ్ ఎటుపోతుందో ఏమవుతుందో ఏం అర్థం కావట్లేదు. అరే సీతాకోక చిలుక కూడా ముందు గొంగళి పురిగారా? మనం కూడా ఇప్పుడు అంతే. అరే గొంగళి పురుగు కన్ఫామ్ గా సీతాకోక చిలుక అవుతుందిరా. మన జీవితంలో మనం ఏమవుతాం గ్యారెంటీ లేదు. అరే లోకేష్ ఏం చేద్దాం రా? ఉన్నారుగా మన ప్రిన్సిపల్ సార్, మార్నింగ్ వెళ్ళి ఆయన అడుగుదాం.
నిద్ర వస్తుందిరా, వెళ్ళి పడుకుంటాం. ఓకే, గుడ్ నైట్. బాయ్. సార్, మేము వచ్చి 20 days అవుతుంది సార్. మమ్మల్ని అందరినీ ఫ్రీగా వదిలేయడంతో మేము బాగా ఎంజాయ్ చేసాం. కంటిన్యూస్గా ఎంజాయ్ చేయడం కూడా బోర్ కొడుతుందని మాకు ఇప్పుడే తెలిసింది సార్. అవును సార్, మేమే కాదు ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ అలానే ఫీల్ అవుతున్నారు. సార్, మేము మళ్ళీ యాక్టివ్ కావాలంటే ఏం చేయాలి సార్? సార్, ఏదైనా ఐడియా ఇవ్వండి సార్, లేకపోతే ఏ పని లేక పిచ్చెక్కేలాగా ఉంది సార్. ఎవరైనా మనతో నడవాలంటే ముందు 4 అడుగులు మనం వాళ్ళతో నడవాలి. అందుకే ఇన్ని రోజులు నేను మీ వైపు నడిచాను. ఇప్పుడు మీరు నా వైపు వచ్చారు. సార్, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? మనం ఏదైనా నేర్చుకోవాలంటే వి నీడ్ ద ట్రైనింగ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. రిటైర్డ్ ప్రొఫెసర్స్ 10 మెంబర్స్ని, మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్, స్పోర్ట్స్ టీచర్స్ 20 మెంబర్స్ని అపాయింట్ చేసుకుందాం. వెంటనే ఇంటర్వ్యూకి ఏర్పాటు చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజు నుంచి మీరు ఈ కాలేజ్ స్టాఫ్. రేపటి నుంచి మీరు స్టూడెంట్స్కి ఈ కాలేజ్ ఆఫర్ చేస్తున్న కోర్సెస్లోనూ మిగతా యాక్టివిటీస్లోనూ ట్రైనింగ్ ఇవ్వాలి. తప్పకుండా సార్, మీ నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేస్తాం. ఎస్ సార్, మార్నింగ్ 6కే క్లాస్ తీసుకుంటాం సార్. నైట్ 9 వరకు కంటిన్యూగా చదివిస్తూనే ఉంటాం సార్. నో, ఈ కాలేజ్ రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి. మీరు డైలీ 2 to 4 2 hours క్లాసెస్ చెప్తే సరిపోతుంది. అంతేకాదు, డైలీ క్లాసులకి అటెండ్ అవ్వమని మీరు ఎవరిని ఫోర్స్ చెయ్యొద్దు. వచ్చిన వాళ్ళకి మాత్రమే చెప్తే చాలు. ఓకే సార్, అంతా మీరు చెప్పినట్లే చేస్తాం. సబ్జెక్ట్ అంతా ఆ 2 hours-లోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. గుడ్. స్పోర్ట్స్ క్లాస్ ఈవినింగ్ ఏ టైం సార్? స్పోర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, మిగతా యాక్టివిటీస్కి పర్టికులర్ టైం అంటూ ఏమీ లేదు. మార్నింగ్ 5 నుంచి నైట్ 9 వరకు మీరు ఎప్పుడు స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉండాలి. వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా కోచింగ్ ఇవ్వాలి. నేను ఇలాంటి టైమింగ్స్ ఎక్కడ చూడలేదు సార్. టైమింగ్సే కాదు, ఇక్కడ మీ శాలరీస్ కూడా మీ టైమింగ్స్కి తగ్గట్లు ఉంటాయి. ప్లీజ్ కోఆపరేట్ విత్ us. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ ఫ్రెండ్స్, ఈ కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఏ పని లేక మాకు బోర్ కొడుతుంది. yes we want some change. ఐ నో, అందుకే మీరంతా మళ్ళీ యాక్టివ్ కావడానికి మేము ప్రోగ్రామ్ సెట్ చేస్తున్నాం. ఫస్ట్ లైఫ్ లో మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు ఇలా అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కమ్ ఆన్. డాన్స్, నేను గ్రేట్ డాన్సర్ అవుతాను. ఐ వాంట్ టు బికమ్ ఎ ఫిల్మ్ స్టార్. నాకు క్రికెట్ అంటే ఇష్టం, స్పిన్ బౌలింగ్ అంటే ప్రాణం. ఐ లైక్ మ్యాజిక్, నేను మెజిషియన్ అవుతా. ఫ్యాషన్ డిజైనర్ అవుతా. నేను ఫోటోగ్రాఫర్ అవుతాను. గుడ్. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం, నేను పెద్ద చెఫ్ అవుతా. ఇప్పటి వరకు మమ్మల్ని అది చేయి ఇది చేయి అని చెప్పిన వాళ్ళే కానీ మాకేం చేయాలనుందో ఎవ్వరు అడగలేదు. నాకు మేకప్ అంటే ఇంట్రెస్ట్, నేను బ్యూటిషియన్ అవుతాను. ఓకే, రేపటి నుంచి మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే నేర్చుకుందాం. మార్నింగ్ 6 to ఈవినింగ్ 9 వరకు కోచ్లు మనతో పాటే ఉండి డాన్స్, మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్, స్పోర్ట్స్ అన్నిట్లోనూ మనకు ట్రైనింగ్ ఇస్తారు. థ్యాంక్ యూ ఆల్. అలాగే ఆఫ్టర్నూన్ 2 to 4 అంటే ఓన్లీ 2 hours మనకి సబ్జెక్ట్ క్లాసెస్ ఉంటాయి. అవును, ఓన్లీ 2 hours. అరే, హ్యాపీగా సెట్ అయిపోయిందిరా. సెట్ అవ్వపోతేలారా, మొత్తం అందరి ఫీజులు కలిపి 23 lakhs వచ్చింది. Get up boys, come on, get up. మార్నింగ్ 5:30 అయింది. లే. కాఫీ లేదు, గిఫీ లేదు. లే. కాబోయే స్టార్ లేదు, ఏం లేదు. లే. పడుకుంటే చాలా లేగవయ్యా. ప్లీజ్ కాసేపు ప్లీజ్ లేదు లేవమంటే లే. రండి, బయటికి రండి. కమాన్. సార్, చలి లేదు గిల్లే చేయండి సార్. చలి పెడుతుంది సార్. పరిగెత్తు. సార్, ఎందుకు సార్ మేము పరిగెత్తడం? గోల్ రీచ్ కావాలంటే పరిగెత్తాలి. పరిగెత్తడానికి గోల్స్ రీచ్ అవడానికి ఏంటి సార్ సంబంధం? సంబంధం ఏంటో ముందు తెలుస్తుంది. పరిగెత్తు.
కాదు సార్. నోనో ప్లీజ్ సార్, నా బాడీ చూడండి సార్. పరిగెత్తాల్సిందే. పోనీ మా నాన్నకి డబ్బులు డబ్బులేపా. ఇదంతా ఎందుకు? ఫిట్నెస్ కోసం పరిగెత్తు. నేను పెద్ద స్టార్ అవుతా. స్టార్ అవ్వాలంటే పరిగెత్తాలి కదా. డూపులు పరిగెత్తుతారు. డూపు లేదు, స్టార్ లేదు, పరిగెత్తు. Come on, get up, move. Don't relax. Come on, let's move. Go, come on. Come on. Jump. మా వల్ల కాదు సార్. Come on. ఎక్కండి. అబ్బా అబ్బా ఆ జెండు బామెట్ ఇవ్వరా. అయిపోయిందిరా. అంతా రచిస్తావా? నీ అబ్బా తలనొప్ప కాళ్ళనొప్ప బాడీ మొత్తం పెయిన్స్ రా. హలో రే, ఐఎమ్ సో టైర్డ్ రా. నేను మళ్ళీ చేస్తాను, బాయ్. లైఫ్లో ఎంత కష్టం ఎప్పుడు పర్లేదురా. జంపు జనాని చెక్కేద్దాం పదరా. ఇంటికి వెళ్తే పేరెంట్స్ వేరే కాలేజ్లో జాయిన్ చేస్తారు. అప్పుడైనా ఈ కష్టాలు తప్పవు కదా. ఒక్కొక్కరం ఇచ్చేద్దాం అన్నాను రా. బెండు దిగిందిరా. మన ఇష్టంతో చేసే పనులు కూడా ఇంత కష్టం ఉంటుంది అనుకోలేదురా. ఇప్పుడు బ్యాక్ స్టెప్ తీసుకుంటే లైఫ్లో ముందుకెళ్ళాం. డూ ఆర్ డై. మనం అనుకుని సాధించే వరకు ఎంత కష్టమైనా ఫేస్ చేద్దాం. మనసే పెట్టి వేసాడంటే హ్యాట్రిక్ వచ్చి తీరాలా. హర్ భజన చెయ్యాలా. లోకేష్ బిజినెస్ లో నా క్యాషే ఇన్వెస్ట్ చేశాడంటే కరెన్సీ వర్షం కురవాలా. బిల్ గేట్స్ గేట్లు ముయ్యాలా. ఎడ్యుకేషన్ అంటే టాలెంట్ కి ట్రైనింగ్ ఇవ్వడమే. ఎదగాలనుకుంటే చెమటలకే చెమటే పుట్టడమే. కర్నా నహీ హై కర్నా సహీ హై. మాదంతా రివర్సే మేమవుతా వినర్సే. భయము లేదు మాకు బాధ లేదు.
నిమ్మ చెట్టును నాటి మ్యాంగో ఫ్రూటును పొందలేవురో నీ ప్రతిభను బట్టి నీ ఫ్యూచర్ నిర్ణయించరో డర్నా నహీ హై కర్నా సహీ హై మాదంతా రివర్స్ మేమవుతా విన్నర్స్ భయము లేదు మాకు బాధ లేదు నెత్తురు చిందించైనా మేమే సాధిస్తా మై డియర్ స్టూడెంట్స్, మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. మీలో కొందరికి ఇంటి దగ్గర నుంచి గిఫ్ట్లు వచ్చాయి, వెళ్ళి తీసుకోండి. రే మా నాన్న డైమండ్ రింగ్ పంపారా? వావ్ సూపర్. రే నాకు ఇచ్చేవా? తీసుకో. రే ఏ వేల్కి సరిపోవట్లేదురా. అందుకే కదా ఇచ్చింది. హౌ ఇస్ ఇట్? నైస్. మా మమ్మీ సెలక్షన్. తనకి తెలుసు నాకు బ్లూ అంటే ఇష్టం అని. ఏమైందిరా, ఫ్రీజ్ అయిపోయా? వాచ్ నచ్చలేదా? అదేం లేదురా, నాకు రోలెక్స్ వాచ్ అంటే చాలా ఇష్టం. డాడీని ఎప్పుడు అడిగినా చూద్దాంలే అనేవాడు. ఇప్పుడు పంపించాడు. ఐఎమ్ వెరీ హ్యాపీరా. థ్యాంక్స్ అక్క. డాడీ సెల్ ఫోన్ కొనివ్వండి డాడీ. డాడీ సెల్ ఇప్పుడు మినిమం నీడ్. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉంది. నాకు కొనివ్వడానికి ఏంటి ప్రాబ్లం? నేను కొనివ్వనరా. సెల్ కొంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు. సెల్ కొంటే చాటింగ్, ఫ్రెండ్స్, మ్యూజిక్ ఇవేవి నాకు తెలియనివి కాదు. డాడీ డాడీ ప్లీజ్ డాడీ. ఒరే నన్ను విసిగించకరా, నేను కొన్నాం పో. థ్యాంక్స్ డాడ్. రే చూడరా నీకేమొచ్చిందో. నానా ఈ ప్లాట్ఫామ్ షూ నాకొద్దు, నాకు నైక్ షూ కావాలని చెప్పాను కదా. నీకేమైనా దొరబాబులా చెప్తావు. నువ్వు అడిగిన బుట్లు 5 ఏళ్ళంట. యాడ్ నుంచి తెచ్చేయమంట. ముచ్చట పడుతున్నాడు కదయ్యా, ఏదోలా చూడు. అన్నీ తెలిసి నువ్వు కూడా అట్టా మాట్లాడతావే. నాకు మాత్రం వాడు అడిగిన కొనివ్వాలని ఉండదా? ఇక నేనేం అడగను, నాకేం కొనివద్దు. రే నువ్వు అరిసి మొత్తుకుని నేనేం చేయలేనురా. ఇప్పటికీ నీ ఫీజులు గట్లే రాత్రి మూడు బండి తోలుతున్నా. ఇంకా నీ గొంతు కోరికలు తెచ్చారంటరా, వల్ల కాదు. తెచ్చిన వేసుకొని పో. ఏంట్రా అది? అమ్మ నాన్న గుర్తొచ్చారా. వాళ్ళు ఎంత కష్టపడైనా మనని హ్యాపీగా ఉంచాలని చూస్తారు, కానీ మనమే. నువ్వు మంచివాడివైతే ఫ్రెండ్స్ లైక్ చేస్తారు. నువ్వు బాగా చదివితే టీచర్స్ లైక్ చేస్తారు. నువ్వు అందంగా ఉంటే గర్ల్ ఫ్రెండ్ లైక్ చేస్తుంది. కానీ నిన్నుగా ఇష్టపడేది పేరెంట్స్ మాత్రమే. కళ్ళని రెప్పలు కాపాడినట్లు వాళ్ళు మిమ్మల్ని లైఫ్ అంతా కాపాడుకుంటారు. హాయ్ తాన్యా. తాన్యా స్టాప్. తాన్యా తాన్యా నిన్నే ఆగు. తాన్యా 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 తాన్యా. యూ షట్ అప్. అబ్బా నువ్వు ఇంత స్వీట్ గా తిట్టి ఎన్నాళ్ళైందే. నన్ను ఇరిటేట్ చేయకు. నీకు నాకు ఏంటి అసలు? నీకు నాకు ఏంటా? నువ్వు కప్పు అయితే నేను కాఫీని, నువ్వు కాలువైతే నేను చెప్పుని, నువ్వు కుక్కవైతే నేను గొలుసుని. తాన్యా తాన్యా ఐ నో యు లవ్ మీ. హాయ్. నువ్వు ఒంటరిగా ఉన్నంత వరకు వాడు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటాడు. అదే నువ్వు నన్ను సెట్ చేసుకున్నావు అనుకో, వాడి సంగతి నేను చూసుకుంటాను. రాకేష్ డీసెంట్ గా మాట్లాడడం నేర్చుకో.
డీసెంటా? ఈ రోజుల్లో అమ్మాయిలంతా కాదంటావా? ఏంటి? అమ్మాయిలు ఆకాశం నుంచి ఊడిపడరా. ప్రతి అమ్మాయి ఎవడో ఒకడికి అక్కో చెల్లో అయ్యుంటుంది. రేపు మీరు పెళ్లి చేసుకునే అమ్మాయిని కూడా నువ్వు అనుకుంటున్న ఐటమ్స్ నుండే సెలెక్ట్ చేసుకోవాలరా ఇడియట్. మేం చదువుకుని జాబ్ చేసుకుంటున్నప్పుడు మీటింగ్స్ చాటింగ్స్ తప్పవు. అంత మాత్రాన ప్రతి వాడితో కమిట్ అయిపోతాం అనుకోవడం మీ పిచ్చితనం. మేం పరదాలు వేసుకునేది పొల్యూషన్ కోసమే కానీ క్రైమ్ కథల్ని దాచుకోవడానికి కాదురా. మాకు ప్రాణం కంటే శీలమే ఎక్కువ. బికాస్ వీఆర్ ఇండియన్ గర్ల్స్ డామ్ ఇట్ అండ్ యూ మైండ్ ఇట్ ఇడియట్. అదేంటి రియల్ ఎస్టేట్ బాగా ఉన్నప్పుడు ఎకరం 20 lakhs చెప్పారు, ఇప్పుడు మార్కెట్ డౌన్ అయింది. అయినా మీరు అమాంతం పెంచేసి ఎకరం 50 lakhs చెప్తున్నారు. అరే తమ్మి, నాకెరికే కొన్ని ఏరియాలలో రేట్ మస్తు డౌన్ ఉంది, కానీ దీని లెక్క అలాగుంది. ఇడా కాలేజ్ పడ్డది, పోరగాళ్ళు మస్తు వస్తారు. పోరళ్ళకి హాస్టల్స్, స్టాఫ్ కి క్వార్టర్స్. 2 ఏళ్లలో దీని ఎన్వైరన్మెంట్ మారిపోద్ది. అప్పుడు నీకు ఎకరం 2 కోట్లైనా దొరకదు. ఉన్నమాట కుల్ల చెప్పిన పై తర్వాత నీ ఇష్టం. వీడేంటి ఈ కాలేజ్లో? సంథింగ్ ఈస్ రాంగ్. వీడికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. చెప్పరా, చెప్పు. ఆ కాలేజ్లో నువ్వేం చేస్తున్నావు? చెప్పు. చెప్పకపోతే చంపేస్తా. చెప్పరా. ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇచ్చేవాడిని ఎప్పుడైనా చూసావురా? ఇప్పుడు చూడరా, నేనేరా వాడిని. చూడు. చెప్పరా. చెప్పు. చెప్పరా. ఆ కాలేజ్లో నీకేం పని? చెప్పు. వీడిలా చెప్పాడు గానీ రై వాడి జేబులు ఎత్తుకురా. అన్న పెండ్రైవ్ దొరికిందన్నా. అది చాలు మనకి. వాట్ ఈస్ దిస్? ఇది మామూలు క్రైమ్ కాదు డాడీ, ఏకంగా ఫేక్ కాలేజ్ ని క్రియేట్ చేశారు. కరెక్ట్ గా దొరికారా? ఫేక్ కాలేజీ క్రియేట్ చేస్తారా? చూస్తాను. ఒరే రాకేష్, నువ్వు ఇలా స్టూడెంట్స్ పేరెంట్స్ కి మెసేజ్ ఇవ్వు. నేను APSCHE వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. వాళ్ళే చూసుకుంటారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రెవల్యూషన్. హైదరాబాద్ కుర్రాళ్ళు అన్ని తామై ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫేక్ కాలేజ్ రన్ చేస్తున్న 4 స్టూడెంట్స్ లో ఓ అమ్మాయి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా దొంగ కాలేజ్ గురించిన చర్చే జరుగుతుంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు లబోదిబోమంటూ ఫేక్ కాలేజ్ వైపు పరుగులు తీస్తున్నారు. ఎంత ధైర్యాన్ని నీకు దొంగ కాలేజీ పెట్టడానికి? తా చెడ్డ కొద్ది వనమేలా చేర్చినట్టు నీతో పాటు వీళ్ళ జీవితాన్ని నాశనం చేశావు. చెయ్. తల్లి తండ్రి లేనివాడు అని ఇంట్లో పెట్టుకుని చదివిస్తే నన్నే మోసం చేస్తావా? అసలు నిన్ను ఏంటో ఆపుతున్నావు? పంట అన్నావు, చేతికొస్తాను, అమ్ముకోవచ్చాను. ఇదేనా పంట కొయ్యటం? కాదు, మీ ఇద్దరు పేకలు కొయ్యాలి. అసలు ఏం తప్పు చేసి మమ్మల్ని కొడుతున్నారు? ఏం తప్పు చేసావా? ఏం తప్పు చేసావా? యదవా అని చదువుకోమని కాలేజీ పంపితే ఇక్కడికి వచ్చి తైతకలాడ తప్పు కదా అంట. ఇంట్లోంచి ఏళ్ళకేళ్ళు తీసుకెళ్తుంటే పిల్లలు ఏదో సరదా ఖర్చు పెట్టుకుంటారు అనుకున్నా. ఇట్లా చేస్తారనుకోలేదు సార్. పందిరా కొడుకు, నిన్ను తంటం కదా. నువ్వే తప్పు చేయలేదే, నిన్ను నమ్మి మేం తప్పు చేశాం. ఒరే, మిమ్మల్ని నమ్ముకున్నందుకు వాడిని దెబ్బలు తిన్నాడో చూడండిరా. నా బిడ్డకి ఏమైనా అయ్యుంటే ఏమయ్యేదిరా? ప్లీజ్ పిల్లల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం చేసుకోవడానికి మీకున్న తెలివితేటలు వీళ్ళెవరికీ లేవులేండి. సొసైటీకి మీరు నేర్పుతానన్న విలువలు ఇవేనా? పిల్లలు అకాడమిక్ వాల్యుబుల్ ఇయర్ని వేస్ట్ చేశారు, తల్లిదండ్రులు నిలువున ముంచేశారు. మీరేం సాధించలేరు. యు ఆర్ ద లూజర్. ఇంకా ఎందుకు ఇక్కడ? రా వెళ్దాం. ఇంకా ఈ దిక్కుమాల కాలేజీలో ఏం చదువుతారు? మంచి కాలేజీలో జాయిన్ అవ్వండి. వెళ్ళండి. దును బట్టి తిండి పెడతా ఉంటారు నువ్వు.
కొడుకు కూడా ఆటో నడపకూడదని రెక్కల ముక్కలు తీసుకుని చదివించాను కదరా. నా ఆశలన్నీ రోడ్డు పాలు చేసావు. పిచ్చా మదమా ఏంటే సినిమా వేషాలని కాలేజీలో చేరావు? మెంటల్ దారా. లక్షలు పోయినా పట్టించుకునేవాడిని కాదురా, నీ లైఫ్ నే పాడు చేసుకున్నావు. ఎదవన్నారు ఎదవ. ఎంత డబ్బున్నా ప్రయోజనం ఏంటరా? దానికి తగ్గ చదువు ఉండాలరా. కొందరు విద్యార్థులు కలిసి ఫేక్ కాలేజ్ ని క్రియేట్ చేశారు. ఈ ఉదంతం విద్యావేత్తలు మేధావులే కాక యావత్ రాష్ట్ర ప్రజల్ని నివ్వెరపరిచింది. దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. దొంగ కాలేజీలు పెట్టి స్టూడెంట్స్ ని మోసం చేయడం మనం చూసాం, కానీ ఇలా స్టూడెంట్స్ దొంగ కాలేజ్ పెట్టడం ఇప్పుడే చూస్తున్నాం. ఒక్కరోజు పిల్లలు కాలేజీకి వెళ్ళలేదంటేనే చివాట్లు పెడతాం. సంవత్సరం పాటు తల్లిదండ్రులను మోసం చేసి దొంగ కాలేజీలో ఉన్నారంటే వీళ్ళని ఏమనాలి? ఈ రోజుల్లో పిల్లలకి అస్సలు బాధ్యత లేదు సార్. 10th క్లాసులో సిగరెట్, ఇంటర్లో మందు, బీటెక్లో అమ్మాయి. ఇది సార్ ఈ వేల్టి జనరేషను. ఒరే మొత్తానికి ఇల్లు అటు పేరెంట్స్ కి ఇటు గవర్నమెంట్ కి భలే మస్కా కొట్టారా. మన కాలేజ్ బోర్రా. వాళ్ళ ఇన్స్పిరేషన్ తో మనం కూడా కాలేజ్ పెడదామా? మా పిల్లలు ఇలా చేసుంటే నేను షూట్ చేసి ఉండేవాడిని. డాడీ 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 ఒకసారి నేను చెప్పేది వినండి డాడీ. ఇప్పుడేం ప్రయోజనం? నీకు ముందు నుంచే చెప్తున్నాను పెళ్లి చేసుకోవే అని. నా మాట విన్నావా? లైఫ్ అంబిషన్ కెరీర్ అంటూ తిరిగావు. ఇప్పుడేమైందో చూసావా? లక్ష్మి, ఇప్పుడు తను తిట్టి నో యూస్. ఏదేమైనా ఫేస్ చేద్దాం. తను కాసేపు ఒంటరిగా వదిలి పదా. ఏంట్రా ఇదంతా? ఏమైంది? ఏమండి? ఏంటి? ఆ అబ్బాయి నిన్నటి నుంచి ఏమీ తినట్లేదండి. ఓ ఎరా, కొట్టేనని కోపంగా ఉందా? క్రికెటర్ నవ్వుతానన్నావు, దేశాన్ని ఉద్ధరిస్తానన్నావు, కానీ ఇప్పుడు ఏమైందో చూసావా? ఏంటి యజమానైనా దేశం గురించో సమాజం గురించో ఆలోచించడురా. తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. నిన్ను సెటిల్ చేసి దివ్యాతో నీ పెళ్లి చేస్తే మనం అందరం ఆనందంగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ ఏంది తినవా? చేసిన నిర్వాహకం చాలదని నిరాహార తీసుకోట పెట్టి మీద తింటాడు. కొంచెం తినరా నా బాబు కదూ, తినమ్మా. సార్, కాలేజ్ అప్రూవల్ కోసం ఏపీఎస్సీకి లెటర్ రాసాం కదా సార్, దానికి రిప్లై వచ్చింది. సార్ పర్మిషన్ వస్తుందా సార్?
ఇది మనకు మంచి అవకాశం. ఎలాగైనా సాధిద్దాం. సంవత్సరం నుంచి దొంగ కాలేజీ రన్ అవుతుంటే ప్రభుత్వం కళ్ళు మూసుకుని నిద్రపోయింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వెంటనే రాజీనామా చేయాలి. ప్రతిపక్ష నాయకుడిగా ఇది నా డిమాండ్. సార్ ప్రతిపక్ష నాయకుడు డిమాండ్ పై మీ స్పందన ఏమిటి? సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఉన్నత స్థాయి అధికారులతో తగు కమిటీ వేశాం. జడ్జిమెంట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. తీర్పు వచ్చే వరకు అన్ని వర్గాలు ఓపిక పట్టాల్సిందిగా కోరుతున్నాం. సరేనా? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫేక్ కాలేజ్ ఇదంతా మీ అందరికీ తెలిసిందే. ఆ ఫేక్ కాలేజ్ పై గవర్నమెంట్ వేసిన కమిటీ విద్యార్థులతో సమావేశమై ఇప్పుడు తీర్పునివ్వనుంది. దీనిపై ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. వారేమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. మేడం, ఈ ఫేక్ కాలేజ్ పై మీ స్పందన ఏంటి? స్టూడెంట్స్ కాలేజీ క్రియేట్ చేశారని తెలిసి షాక్కు గురయ్యాం. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. ఈ సమస్యకు ఈ కమిటీ ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో చూడాలి. అది కాదు, మా కాలేజ్కి పర్మిషన్ ఇస్తారు. మరి పిల్లల్ని కొట్టి తిట్టి లాభమేముంది? వాళ్ళ వెర్షన్ ఏంటో కూడా తెలుసుకుని సమస్యని జాగ్రత్తగా పరిష్కరించాలి. ఎందుకంటే ఇది 200 మంది స్టూడెంట్స్ కెరియర్కి సంబంధించిన విషయం. సార్ మీరు చెప్పండి. ఈ కమిటీలు చర్చలు వేస్ట్. వాళ్ళు దొంగ కాలేజీ పెట్టి 200 మంది స్టూడెంట్స్ లైఫ్ని రిస్క్లో పెట్టారు. ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే వాళ్ళని అరెస్ట్ చేసి లోపలయ్యాల్సిందే. కాలేజ్ స్టార్ట్ చేసిన ఆ నలుగురి మీద అందులో జాయిన్ అయిన మేము ఎవ్వరం కేసు పెట్టలేదు. అరెస్ట్ల మాట ఎత్తితే ఊరుకోం. ఆ రోజుల్లో 5th క్లాస్ చదివితే జాబ్ వచ్చేది. ఈ రోజుల్లో బీటెక్ చదివి కూడా షాపింగ్ మాల్స్లో పనిచేయాల్సి వస్తుంది. పేరెంట్స్, లెక్చరర్స్, గవర్నమెంట్ అందరూ కలిసి స్టూడెంట్స్ని ఈ జనరేషన్ని కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తున్నారు. సార్ ఒక్క నిమిషం. ఫేక్ కాలేజ్ పెట్టిన వాళ్ళలో మీ అబ్బాయి కూడా ఉన్నాడు కదా, దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం చెబుతానమ్మా, చాలా బాధగా ఉంది. మా అబ్బాయిని చదివెత్తుంది డబ్బులు సంపాదించడం కోసం కాదు, నలుగురిలో సంస్కారవంతంగా బతకాలని. డబ్బులదే ఉందమ్మా, నా కాడే 100 కోట్లు ఆస్తుంది. ఏం చేసుకుంటున్నాను? నాకు చదువు లేదు. అది లేకపోవడం మూలానే అందరూ నన్ను ఏలిముద్రగాడు అంటుంటారు. అట్లాంటి అవమానాలు ఎన్నో భరించాను. ఆ అవమానం నా కొడుకు రాకూడదనేనమ్మా వాడిని బాగా చదివించాలనుకున్నా. చదువు విజ్ఞానాన్ని ఎత్తుదయ్యా. నా దృష్టిలో కాలేజ్ పెట్టుకోవడం క్రైమ్ కాదు. పర్మిషన్ లేదనుకుంటే ఇప్పుడు పర్మిషన్ ఇవ్వచ్చుగా. సార్ చెప్పండి, ఇలాంటి ఘోరాలపై మీ అభిప్రాయం ఏంటి? సార్ దీనిపై మీ అభిప్రాయం? అసలు ఏంటి నేరం, ఎవరిది ఘోరం? నేరాలు ఘోరాలు మిడ్ నైట్ మసాలాలు అని చెప్పి మీ ఛానల్ వాళ్ళే కుర్రాళ్ళని చెడగొడుతున్నారు. ఆ రోజుల్లో సినిమాకి ఈ రోజుల్లో సినిమాకి ఉండే తేడా తెలియట్లేదు. ఈ మధ్య యూత్ ఫిల్మ్స్ అని బూత్ ఫిల్మ్స్ తీస్తున్నారు. ఎవరిని ఎలా లేపాలి, ఎవరిని ఎలా లేపుకెళ్ళిపోవాలి అనే కాన్సెప్ట్లతో ఉంటున్నారు కొందరు. ఇప్పుడు ఈ కాలేజీ ఒక కొత్త కాన్సెప్ట్ తో స్టార్ట్ చేస్తే దీని మీద నానారాద్దంతం చేస్తున్నారు. ఏమిటి దీని మీద నేను మీకు ఒపీనియన్ చెప్పేది? థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అండి. మిస్టర్ లోకేష్. ఎస్ సార్. కాలేజీ ఫౌండర్స్లో ఒకడిగా నిన్ను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతాం, సమాధానం చెప్పు. ఎస్ సార్. కాలేజీ స్టార్ట్ చేయడానికి యూనివర్సిటీ అప్రూవల్ అవసరమని మీకు తెలుసా? తెలుసు సార్. అయితే ఏ అనుమతి లేకుండా కాలేజీ ఎలా స్టార్ట్ చేశారు? మా పేరెంట్స్ చెప్పిన కోర్సులో జాయిన్ అవడం మాకు ఇష్టం లేదు సార్. అందుకే ఫేక్ కాలేజ్ క్రియేట్ చేసాం. అందులో మా అందరికీ సీట్లు వచ్చినట్టు పేరెంట్స్ నమ్మించాం. 1 year తర్వాత నిజం తెలిసి వాళ్ళు తిట్టినా కొట్టినా ఓకే అనుకున్నాం. కానీ మా వెబ్సైట్ చూసి చాలా మంది స్టూడెంట్స్ మా దగ్గరకు వచ్చారు. వాళ్ళు మాలాంటి వాళ్ళే అని అర్థమైంది. దాంతో మేము కాలేజ్ రన్ చేయక తప్పలేదు. ఈ కాలేజ్లో ఎవరికి నచ్చిన కోర్సులు వాళ్ళని నేర్చుకుంటూ యూనివర్సిటీ అప్రూవల్ కోసం అప్లై చేసాం. సారీ ఫర్ ది ఇంటరప్షన్ సార్. వీళ్ళకి ఫేక్ కాలేజీని రన్ చేసి అటు పేరెంట్స్ని ఇటు సొసైటీని మోసం చేస్తున్నారు. మాకు నచ్చిన ప్లేస్లో నచ్చిన చదువుకోవడం మోసం ఎలా అవుతుంది సార్? మీరు చదువుకోవడం అనేదే పెద్ద జోక్. చదువు అంటే కాలేజ్, బుక్స్, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, ల్యాబ్స్, ఎగ్జామ్స్, మార్క్స్, ర్యాంక్స్ అండ్ సర్టిఫికేట్స్. ఇవేవి లేకుండా మీ చదువుని ప్రభుత్వం ఎలా గుర్తిస్తుంది? యూనివర్సిటీ మీకు సర్టిఫికేట్స్ ఇవ్వకుండా రేపు మీకు జాబ్స్ ఎలా వస్తాయి? బ్యాక్ డోర్. ఓకే సైలెన్స్ ప్లీజ్. మిస్టర్ లోకేష్, ఆయన అడిగిన దానికి మీరు సమాధానం చెప్పగలరా? యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇష్యూ చేసినంత మాత్రాన జాబ్ గ్యారంటీ ఉందా? కాన్వకేషన్ గౌన్ లో సర్టిఫికేట్ తల్లిదండ్రులతో ఫోటో దిగడానికి పనికొస్తుంది సార్. కూర్చోండి. మీరు వ్యవస్థను అవమానపరచొద్దు. మీ అభిప్రాయాల్ని మీలో ఎవరో ఒక్కరు చెప్పండి. చెప్తాం సార్. ప్రస్తుత విద్యా విధానం వల్ల అందరిపైన విపరీతమైన ఒత్తిడి పడుతోంది. స్టూడెంట్స్కి మంచి మార్కులు తెచ్చుకోవాలనే ఒత్తిడి, పేరెంట్స్కి తమ పిల్లలు ఎలా చదువుకుంటున్నారనే ఒత్తిడి, లెక్చరర్స్కి తమ కాలేజీలకి ర్యాంకులు ఎలా కొట్టాలనే ఒత్తిడి. ఈ ఒత్తిడి పెనుభూతం అయి విద్యార్థుల్ని మింగేస్తుంది.
ఇలాంటి పరిస్థితులతో విసిగిపోయిన మా స్టూడెంట్స్ తమకి తెలియకుండానే తమపై ఒత్తిడి పడనివ్వని ఓ కొత్త ఎడ్యుకేషనల్ సిస్టమ్ని తయారు చేసుకున్నారు. ప్రస్తుత విద్యా విధానంలో బాగా చదువుకున్న వాళ్ళకే జాబ్స్ వస్తున్నాయి. మిగతా వాళ్ళు ఏమైపోతున్నారో ఎవరికీ తెలీదు. మా వాళ్ళు ఎన్నుకున్న విద్యా విధానంలో చాయిస్ ఉంది. 1, చదువులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ చదువుతూ వచ్చే జాబ్స్లో సెటిల్ అవ్వచ్చు. 2, అంతంత మాత్రమే చదివేవాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫీల్డ్స్లో సెటిల్ అవ్వచ్చు. ఎవరి మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఇంత మంచి కాన్సెప్ట్తో ముందుకొచ్చిన ఈ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయండి. కొత్త విద్యా విధానంలో లోపాలుంటే వాటిని సరిదిద్దుకుందాం. దయచేసి ఈ కాలేజ్కి పర్మిషన్ ఇవ్వండి. ఐ థింక్ దే ఫుల్లీ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిస్నింగ్ టు మీ. డోంట్ ట్రై టు టేక్ దమ్ ఇంటు యువర్ ఫాల్ట్. మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి లేనిపోని కథలన్నీ చెప్తున్నారు. తాము కనీ పెంచిన పిల్లలకి ఏం కావాలో, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో పేరెంట్స్ వాళ్ళకి తెలీదా? తెలియదు. ఎస్, తెలియదు. పిల్లలు ఏం కోరుకుంటున్నారో పెద్దలకి తెలియదు. వీడు నా కొడుకండి. నాన్న డాక్టర్ చదువుతాను అన్నాడు, చదివించాను. డాక్టర్కిచ్చే పెళ్లి చేశాను. వీళ్ళకు బిడ్డ పుట్టాడు. మనవణ్ణి గుండెల మీద కూర్చోబెట్టుకుని ఆడిస్తూ ఆనందపడుతున్న టైంలో వాడిని లాక్కెళ్ళి చిల్డ్రన్ కేర్ సెంటర్ అని దాంట్లో పడేశారు. అమ్మ, నాన్న, అత్త, తాత అనే పవిత్రమైన పదాలు నేర్పకుండా ఏబిసిడీలు చదువులు మొదలెట్టారు. అలా వాడు క్లాసుకి ఎదుగుతూ బండెడు పుస్తకాలు మొయ్యలేక వాడి భుజం మీద పడ్డ గాయానికైతే నేను మందు వేయగలిగాను, కానీ వాడి గుండెల్లో ఉన్న గాయాన్ని తెలుసుకోలేకపోయానండి. స్పెషల్ క్లాసులని, ఎక్స్ట్రా క్లాసులని, ట్యూషన్లని, సమ్మర్ కోచింగ్లని వాళ్ళని మిషన్లలాగా పరిగెత్తిస్తున్నారు. వాళ్ళ ఆ పుస్తకాల వంక చూసి 10 సంవత్సరాలకే చత్వారం వచ్చేస్తుందండి. మనవడు ఏం రాస్తున్నాడా ఏమిటి అని సరదాగా ఒకరోజు నోట్బుక్ తెరిచి చూస్తే, నాకు టెన్నిస్ అంటే చాలా ఇష్టం, కానీ మా అమ్మ నాన్న ఆడనివ్వట్లేదు అని రాసుకున్నాడండి. డాక్టర్లైన తల్లిదండ్రులు కొడుకును కూడా డాక్టర్ని చేయాలనుకున్నారు. నాకు మెడిసిన్ చదవడం ఇష్టం లేదు మొర్రో అన్నప్పటికీ బలవంతంగా వాడిని మెడికల్ కాలేజీలో చేర్చారు. వాడు కన్నీళ్లు కళ్ళల్లోనే దాచుకుని కాలేజీకి వెళ్ళాడు. వాడి పుట్టినరోజున ఏం కావాలరా మనవడు అని అడిగితే, పుస్తకాలు లేని చోటుకు తీసుకెళ్లగలవా తాతయ్య అని అడిగాడు. పరీక్షలు వచ్చినాయి. మనవడు తప్పాడు. ఎంత క్షోభపడ్డాడో ఏమో. వాళ్ళ అమ్మకి నాన్నకి ముఖం చూపించలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడండి. పుస్తకాలే కనిపించని చోటుకి వెళ్ళిపోయాడండి. తండ్రి ఇంత చేసినా వాడేం చేశాడో తెలుసా అండి? ఒక కాగితం మీద సారీ డాడీ అని రాసిపెట్టాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమంది తల్లిదండ్రులైనా మారుతారని. చదువులో ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారు అని. చదవండి లేకపోతే చావండి అనే వాతావరణం మాత్రం కల్పించకండి. వ్యసనాలకు దూరంగా ఉంటూ చట్టవిరుద్ధమైనటువంటి పనులు చెయ్యకుండా విద్యార్థులు తమకు నచ్చింది చెయ్యండి. పెద్దలు వాళ్ళకు నచ్చినట్టుగా బతికే వాతావరణాన్ని కల్పించండి. లేకపోతే ముక్కలుగా తెగిపడిపోయిన మన బిడ్డల శవాల్ని రైలు పట్టాల మీద ఏరుకోవాల్సి వస్తుంది. విద్యార్థులందరికీ నేను చెప్పేది ఒక్కటే, ప్రాణం చాలా విలువైంది. స్పీడ్ డ్రైవింగు, బైకు రేసులు, ప్రేమ, చదువుల్లో ఒత్తిడి, వీటి వల్ల మీరు గనక ప్రాణాలు కోల్పోతే మిమ్మల్ని కన్నవాళ్ళు జీవోత్సవాలైపోతారు. మీరు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా వాళ్ళ గుండెలు అవిసిపోతాయి. దయచేసి
ఆ స్థితి ఏ తల్లిదండ్రులకు కల్పించకండి. సార్, ఇది సంతాప సభ కాదు. వీళ్ళు చెప్తున్న సమస్యలన్నింటికి ఇలా గుంపులుగా కాలేజీలు పెట్టడం సమాధానం కూడా కాదు. బాధ్యత లేకుండా మాట్లాడకండి. విద్యా విధానంలో లోపాలు ఉన్నాయనేది మనం అందరం ఒప్పుకుంటున్న నిజం. సిస్టమ్ను ఒక్క రోజులో మార్చలేం కదా. ఇప్పటికే ప్రభుత్వం చాలా కమిటీలు వేసింది. మీ కమిటీలు స్టూడెంట్స్ వరకు రావు సార్. వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవు. ఏసీ రూమ్లో కూర్చుని తయారు చేసే నివేదికల్లో వాస్తవాలు ఎక్కడుంటాయి సార్? మరి ఏది వాస్తవం అని మీరు అనుకుంటున్నారు? ఒక్కసారి మా కాలేజ్కి వచ్చి చూడండి సార్, వాస్తవం ఏంటో మీకే తెలుస్తుంది. ఆటలాడితే చదువులో వెనుకబడతామనే బూజుపట్టిన సిద్ధాంతాన్ని మార్చేశాం సార్. మార్నింగ్ 5 నుండి నైట్ 9 వరకు లెక్చర్ చెప్పేది వింటున్నట్టు నటిస్తూ కిటికీలోంచి బయటికి చూస్తూ 20 గంటలు చదివినా వేస్ట్ సార్. చదువు మీద ఇంట్రెస్ట్తో కాన్సన్ట్రేషన్తో మాలాగా 2 గంటలు చదివినా చాలు సార్. మోస్ట్ గ్లామరస్ ఫీల్డ్ సినిమా, స్పోర్ట్స్, పాలిటిక్స్, వీటిలో దేనికైనా ఈ చదువులు అవసరం లేదు సార్. క్లాస్ రూముల్లో బంధిస్తే థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బ్ కనుక్కునేవాడు కాదు సార్. న్యూటన్, ఐన్స్టీన్లు అంత గొప్ప సైంటిస్టులు అయ్యేవాళ్ళు కాదు. గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు ఎవరు స్టేట్ ర్యాంకర్స్ కాదు సార్. మేం క్రిమినల్స్ కాదు సార్. విద్యార్థుల ఆశల్ని ఆశయాల్ని దోచేసే కాలేజ్లే క్రిమినల్ కాలేజ్లు. మా కాలేజ్కి పర్మిషన్ ఇవ్వండి సార్. 100కి 100 మార్కులు వచ్చినోడు తెలివైనోడు కాదు సార్. వాడు కేవలం పుస్తకాల్లో ఉన్నది ఎగ్జామ్ పేపర్లో పెడుతున్నాడు అంతే. అంటే వాడు ఒక జిరాక్స్ మిషన్తో సమానం. అందులో జ్ఞానం గానీ క్రియేటివిటీ గానీ ఏదీ లేదు. జాబ్స్ కావాలంటే చదువు ఒకటే కాదు సార్, స్పోర్ట్స్ కోటాలో కూడా జాబ్ సంపాదించవచ్చు. ఒకప్పుడు సచిన్ 10th క్లాస్ ఫెయిల్ సార్, కానీ ఇప్పుడు 10th సిలబస్లో ఫస్ట్ లెసన్ సచిన్దే. ఇంతకన్నా గొప్ప విజయం ఏముంటుంది సార్? తమ ఇంట్లోనే ఉన్న సచిన్ని, సేనాల్ని పేరెంట్స్ ఎందుకు గుర్తించరు సార్? ఇప్పటికిప్పుడు మాకు ఎగ్జామ్స్ పెట్టి చూడండి సార్, అందరం 80%కి పైగా మార్క్స్ తెచ్చుకుని చూపిస్తాం. మాకు చదువు కావాలి సార్, దాంతోపాటు క్రికెట్ కావాలి, డాన్స్ కావాలి, సాంగ్స్ కావాలి, సినిమా, ఆర్ట్స్, మ్యాజిక్, మ్యూజిక్ అన్నీ కావాలి. ఇవన్నీ మా లైఫ్ కాలేజ్ లో ఉన్నాయి. మా కాలేజ్ కి పర్మిషన్ ఇప్పించండి సార్. ఇచ్చేయండి సారు, పర్మిషన్ ఇచ్చేయండి. పిల్లలు చూడండి ఎట్టా అవసరపడుతున్నారు. ఏమండి, నాకు చదువు రాదు కానీ చదువు సంగతి బాగానే తెలుసండి. ఆ పర్మిషన్ ఇది ఇచ్చేస్తే విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు కూడా ఇక్కడే చదువుకుంటారండి. కాలేజ్ ఏదనేది ఇంపార్టెంట్ కాదండి, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. వరల్డ్లో 200 నెంబర్ 1 యూనివర్సిటీలు ఉంటే అందులో ఇండియన్ యూనివర్సిటీ ఒక్కటి కూడా లేదు. కారణం ఏంటంటారు? చేర్చే సిలబస్కి, చెప్పే పాఠానికి బయట బతుక్కి సంబంధం ఉండట్లేదు సార్. కాలేజీలో MA, MA చేసినోళ్ళు వేలల్లో సంపాదిస్తుంటే 10th క్లాస్ చదివినోళ్ళు రియల్ ఎస్టేట్ చేసి కోట్లలో సంపాదిస్తున్నారు. ఆఖరికి ఛానల్స్లో పాడుతా తీయగా, ఆడుతా కమ్మగా అనే ప్రోగ్రామ్స్ చేసి పాటలు పాడి ఆటలాడేవాళ్ళు ఆడి కారులో తిరుగుతుంటే పై చదువులు చదివి ఫారెన్ వెళ్ళి MSలు చేసొచ్చి ఉద్యోగాలు లేక పెళ్లిళ్ళు అవ్వక రోడ్ల మీద తిరుగుతున్నారు. అర్థం చేసుకోండి సార్, దయచేసి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి సార్, ప్లీజ్. ఓకే ఓకే, ఆల్ ఆఫ్ యూ క్వైట్ ప్లీజ్. అన్ని విషయాల్ని పరిగణనలోకి తీసుకున్న మీదట ఇక్కడ చర్చించిన సమస్య విస్తృతమైనది, లోతైనది, తప్పక గుర్తించవలసింది అని కమిటీ భావిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కాలేజీకి పర్మిషన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. కాలేజీకి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకొని పరీక్షలు నిర్వహించవలసిందిగా ఆదేశిస్తున్నాం.
ఇష్టం సెల్ ఫోన్ లో వరకా సోది కొట్టడం ఫేస్బుక్ లో టూ మచ్ గా చాట్ చెయ్యడం తప్పని మాకు తెలుసు మీరు చెప్పే నీతులు వినమని పేరెంట్స్ గా మీకు తెలుసని మాకు తెలుసు మా జీవితమే మా ఇష్టం